Okay. This meeting is being recorded. Hare Krishna Mataji. Start change. Yeah, Hare Krishna Prabhuji. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशचारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ప్రభు నా వాయిస్ వినిపిస్తుందా ప్రభు? వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు మనం భగవద్గీతలో 7th చాప్టర్ 5th శ్లోకం చూద్దాం. అపరేయం ఇతస్త్వన్యాం, చెప్తారండి వెనకాల. అపరేయం ఇతస్త్వన్యాం अपरेयम इतस्त्वन्याम ప్రకృతిం విద్ధి మే పరాం विद्धि मे पराम జీవభూతం మహాబాహో जीवभूतं महाबाहो యయేదం ధారయతే జగత్ ययेदं धार्यते जगत् అపరేయం ఇతస్త్వన్యాం अपरेयम ప్రకృతిం విద్ధి మే పరాం प्रकृतिं विद्धि मे पराम జీవభూతం మహాబాహో महाबाहो యయేదం ధారయతే జగత్ ययेदं धारयते जगत् అపరేయం ఇతస్త్వన్యాం इतस्त्वन्याम ప్రకృతిం విద్ధి మే పరాం प्रकृतिं विद्धि मे पराम జీవభూతం మహాబాహో जीवभूतं महाबाहो యయేదం ధారయతే జగత్ ययेदं धारयते जगत् సో వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ట్రాన్స్లేషన్ కరెక్ట్ మా బాగా చదువుతాను. హరే కృష్ణ. అపర న్యూనమైన ఇయం ఇతః అన్యముగా తు కాని అన్యాం ఇతరమైన ప్రకృతిని విద్ధి తెలుసుకునము నా యొక్క పరాం ఉన్నతమైన జీవభూతం జీవులను ఉన్న కుసుమ మాతాజీ మాతాజీ హరే మ్యూట్ లో వెళ్తారా మాతాజీ కొంచెం ప్లీజ్? ఓకే ఓకే జీవభూతం జీవులను కూడి ఉన్న మహాబాహు శక్తివంతమైన బాహువులు కలవాడ ఎవరిచే ఇదం ఈ ధార్యతే ఉపయోగించబడుతున్నదో జగత్ భౌతిక ప్రపంచము. తాత్పర్యం: ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకున్న జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. భాష్యము: జీవులు శ్రీకృష్ణ భగవాన్ అనే ఉన్నతమైన ప్రకృతికి అంటే శక్తికి చెందినవారు అని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము అను వివిధాంశములుగా ప్రదర్శించబడు భౌతిక పదార్థమే న్యూనమైన శక్తి. భూమ్యాది స్థూల విషయములు మరియు మనస్సాది సూక్ష్మ విషయములను రెండు ప్రకృతి రూపములను న్యూన శక్తి నుండి ఉద్భవించినట్టువే. వివిధ ప్రయోజనములకై ఈ న్యూన శక్తులను వినియోగించుకుని జీవులు శ్రీకృష్ణ భగవాన్ని ఉన్నత శక్తికి సంబంధించిన వారై ఉన్నారు. అటువంటి ఈ ఉన్నత శక్తి వలననే సమస్త జగత్తు నడుచుచున్నది. ఉన్నత శక్తికి చెందిన జీవుడు నడుపనిదే భౌతిక జగత్తు నడవలేదు. కానీ శక్తులు అన్ని వేళలా వానిని కలిగి ఉన్న శక్తి మానునిచే నియమించబడి ఉన్నందున జీవులు సదా భగవానునిచే నియమింపబడి వారే.
కనుక వారికి ఎన్నడూను స్వతంత్ర ఉనికి అనున్నది ఉండదు. కొందరు బుద్ధిహీనులు ఊహించినట్లు వారెన్నడూను భగవానునితో సమశక్తిమంతులు కాజాలరు. శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవులకు నడుమ గల భేదమును శ్రీమద్భాగవతము ఈ క్రింది విధముగా వివరించుచున్నది. 10.87.30 అపరిమిత ధ్రువాస్తనుభృతో యది సర్వగతాంతర్హీన శాశ్వతేతి నియమో ధ్రువనేతరథ అజనిత యన్మయం తద విముచ్య నియంతృ భవేత్ సమమనుజానతాం యదమతం మత దుష్టయ. ఓ దేవదేవ, బద్ధజీవులు నీ వలనే నిత్యులను మరియు సర్వవ్యాపకులను అయినచో నీ ఆధీనములో వారెన్నడూను ఉండరు. కానీ వాస్తవనకు జీవులు నీ సూక్ష్మాంశములైనందున నీ అధీనమందే నిలవవలసి ఉన్నది. కనుకనే నిజమైన ముక్తి జీవులను నీ శరణమున చేరునట్లుగా చేయుచున్నది. అట్టి శరణాగతియే వారికి ఆనందమును కూర్చగలదు. అటువంటి సహజ స్థితి అందే వారు నియామకులు కాగలరు. కనుకనే నీవు మరియు జీవులు సర్వవిధములుగా సమానులే అను అద్వైత వాదమును తమ పరిమిత జ్ఞానముతో ప్రతిపాదించు మనుజులు దోషము కలుషితమైన భావము కలిగొన్న వారు అగుదురు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే దివ్య నియామకుడు మరియు జీవులు అతనిచే నియమింపబడేవారు. కానీ జీవుల నిజస్థితి గుణరీతిని భగవానునితో సమానమై ఉన్నందున వారు భగవానుని ఉన్నతమైన శక్తిగా గుర్తించబడేది. కానీ శక్తి పరిమాణంలో వారెన్నడూనూ భగవానితో సమానులు కారు. కానీ ఉన్నత శక్తికి చెందిన జీవుడు గౌణమైన స్థూల సూక్ష్మ శక్తులను అంటే భౌతిక పదార్థము ఉపయోగించుచున్నప్పుడు తన నిజ ఆధ్యాత్మిక మనస్సును మరియు బుద్ధిని మరచిపోవును. జీవునిపై భౌతిక శక్తి ప్రభావమే ఈ మరపునకు కారణమై ఉన్నది. కానీ అతడు భౌతిక శక్తి ప్రభావం నుండి బయటపడినంతనే ముక్తిని పొందగలడు. భ్రాంతికారమైన జీవుడు అహంకారముచే నేను భౌతిక దేహమును మరియు ఇవన్నీ నావి అను భావమును కలిగి ఉండను. భగవానునితో సర్వ విధముల సముడు అను కావలనను భావముతో సహా సర్వ విషయ భావనల నుండి ముక్తుడైనప్పుడు తన నిజస్థితిని అతడు అవగతము చేసుకొనగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒక్కడు అని గీత నిర్ధారించుతున్నట్లు మనం గ్రహించవచ్చును. అట్టి జీవుడు భౌతిక సంపర్కం నుండి ముక్తుడైనప్పుడు పూర్ణముగా కృష్ణ భక్తి రసభావితుడు అనగా ముక్తుడు కాగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం ఇప్పుడు భగవద్గీత 7.5 శ్లోకం గురించి దాని తాత్పర్యము ట్రాన్స్లేషన్ ఆ రెండు విన్నాము. దాని గురించి కొంచెం విశ్లేషణ చూద్దాం. ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకం అయినది 7వ అధ్యాయం 5వ శ్లోకంలోని భగవంతుడు తన శక్తి గురించి చెప్తున్నారు. భగవంతుడు తన శక్తి ఆ రెండు మనం తెలుసుకోవాలి. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మనం భగవంతుని శక్తి గురించి తెలుసుకోవాలి. దాని ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు మన ఇంటికి మన దేశపు పిఎం వస్తున్నారు అనుకుందాం. అయితే పిఎం ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంటే అతను ఏం చేయగలుగుతారు మనకి తెలియనంత వరకు అతన్ని ఇంకొక వేరే వ్యక్తిలాగా చూస్తాను. అంతేగాని అతనుకున్న శక్తి ఏంటి, అతను ఏం చేయగలుగుతారు అన్నది నేను తెలుసుకున్నానంటే ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ గురించి నాకు తెలుస్తుంది. అప్పుడు అతను ఎంత గొప్పవాడు అనేది నాకు తెలుస్తుంది. అతను చేసే పనులు అవన్నీ నాకు తెలుస్తాయి. అలాగే భగవంతుని గురించి తెలుసుకోవాలంటే భగవంతుని శక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఈ శ్లోకంలోని తర్వాత ఇంతకు ముందు శ్లోకంలో కూడా భూమి రాకోవాలి అది నల్ల వాయు అది చెప్పారు కదా, అక్కడ కూడా భగవంతుని శక్తి గురించి చెప్తున్నారనమాట. సో భగవంతుని శక్తి రెండు రకాలుగా ఉంటాయని చెప్తున్నారు. ఒకటి అపరాశక్తి, ఇంకొకటి పరాశక్తి. పరాశక్తి గురించి చెప్పి ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టు భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖమ, మనహ, బుద్ధి ఇంకా అహంకారం అని చెప్పారనమాట. అయితే ఇవన్నీ కూడా ఈ 8 శక్తులు ఏవైతే ఉన్నాయో వీటిని పరాశక్తి కింద పరిగణింపబడినాయన్నమాట. ఇవన్నీ కూడా భూమి, ఆప అంటే జలము, అనలహ అంటే అగ్ని, వాయువు, ఖమ అంటే ఆకాశం, తర్వాత మన మనస్సు, బుద్ధి, ఫాల్స్ ఈగో అంటే అహంకారం. ఇవన్నీ కూడా పరాశక్తి అంటే ఇవన్నీ కూడా నిమ్నమైన శక్తి అన్నమాట. నెక్స్ట్ వచ్చేది
అపరాశక్తి. అపరాశక్తి ఏంటంటే ఉన్నతమైన శక్తి. ఆ ఉన్నతమైన శక్తిలోని జీవులు ఉంటారన్నమాట. జీవులు అంటే కేవలం మనుషులే కాదు, మిగతా జీవుల కిందే వస్తాయి. సో అవన్నీ కూడా భగవంతుని యొక్క ఉన్నతమైన శక్తి, సుపీరియర్ ఎనర్జీ కింద వస్తాయి. వాటిని అపరాశక్తి అంటారు. వీటి గురించి మనం కొంచెం తర్వాత తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే భగవంతుని యొక్క శక్తి గురించి తెలుసుకుంటున్నాం. శక్తి తర్వాత శక్తిమంతుడు ఆర్ శక్తిమాన్ వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంటే మనం విడదీయలేమనమాట. ఆ రెండు కూడా ఒకటితోనే ఇంకొక దాని ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక మనిషి శక్తిమంతుడు అంటే ఎలా తెలుస్తుంది? అతనికి శక్తి ఉందంటేనే అతన్ని శక్తిమంతుడు అని పిలుస్తారు. శక్తి లేదు అంటే అతన్ని శక్తిమంతుడు అని పిలవరు. అలాగే శక్తి అనే దాని గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో ఇండిపెండెంట్ గా, అంటే శక్తి అనే దానికి సెపరేట్ గా ఒక ఉనికంటూ లేదు. శక్తిమంతుడిలోనే మనం శక్తిని చూస్తాం. సో శక్తి, శక్తిమంతుడు రెండు కూడా వేరువేరుగా వెళ్ళలేదన్నమాట. ఆ రెండు కూడా ఒక దారిలోనే వెళ్ళాలి. సో శక్తి లేనివాడు శక్తిమంతుడు కాలేడు. సో ఇక్కడ భగవంతుడు శక్తివంతుడు అన్నమాట. ఆ భగవంతుని యొక్క శక్తి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పరాశక్తి, అపరాశక్తి గురించి తెలుసుకోవాలి. పరాశక్తి అనేది నిమ్నమైన శక్తి, అపరాశక్తి అనేది ఉన్నతమైన శక్తి. ఏదైతే జీవులు దాని కింద వస్తారనమాట. అయితే భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్పున్నారంటే అపరాశక్తి అనేది ఏం చేస్తుంది? పరాశక్తిని తన స్వలాభం కోసం ఉపయోగిస్తారు అని చెప్తున్నారు అన్నమాట. తన వివిధ ప్రయోజనాల కోసం అనేసనే పరాశక్తిని ఉపయోగించుతోంది అనేసని. అంటే మనం ఏమైతే ఉన్నత ఎనర్జీ అయినా జీవులు ఎవరైతే ఉన్నారో నిమ్న శక్తి అయిన ప్రకృతిని ఉపయోగిస్తోందన్నమాట. తన స్వలాభం కోసం ఉపయోగిస్తుందని చెప్తున్నారనమాట. ఇంకొక శ్లోకంలో కూడా భగవద్గీతలో ఉంది కదా, మమేవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానీంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఘర్షణ లాంటి జరుగుతోందన్నమాట. దేనికోసం అంటే వాళ్ళ ఉనికి దాంట్లో చూపించడానికి అనమాట. అంటే దాని మీద ఆధిపత్యం, ప్రకృతి మీద ఆధిపత్యం చూపించడానికి చేస్తున్నారు. ఎవరు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? మమేవాంసో, చేసేవాళ్ళు కూడా ఎవరు? నా అంశులే అనేసి. మమేవాంసో జీవలోకే అంటే ఈ జీవులు ఎవరైతే ఉన్నారో మమేవాంసో నా ఒక్క అంశలే. వాళ్ళు ఏం చేస్తున్నారు? మమేవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాన్ని, మనకి 5 ఇంద్రియాలు తెలుసు. 6వ ఇంద్రియం మనస్సు అన్నమాట. సో మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి, ప్రకృతి మీద దాని ఆధిపత్యం చూపిస్తోంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకు దీని ద్వారా తెలిసింది ఏంటంటే అపరాశక్తి పరాశక్తి మీద తన వివిధ ప్రయోజనాల కోసం లేకపోతే స్వలాభం కోసము ఉపయోగించుకుంటోంది అనమాట. అపరాశక్తి ఏంటంటే జీవులు పరాశక్తిని, ప్రకృతిని ఉపయోగించుకుంటున్నారు. సో జీవులు కూడా ఒక రకంగా శక్తి అనేసనే మనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే మనమందరం, నేను, మీరు, మనందరం కూడా భగవంతుని యొక్క శక్తులమే, భగవంతుని యొక్క అంశలం. అట్ ది సేమ్ టైం భగవంతుడు సరేనే. హరే కృష్ణ. ప్రభుజీ మిగతా చేస్తారా ప్రభుజీ? ఇప్పుడే చేస్తాను. కంటిన్యూ చేయండి మాతాజీ. ఓకే. సో జీవులందరం కూడా, మనందరం కూడా భగవంతుని యొక్క శక్తులమే అనమాట. శక్తి భగవంతుడు ఇంతకుముందు చెప్పారు కదా, అపరాశక్తి అనేది సుపీరియర్ అంటే ఉన్నతమైన శక్తి. సో మనం కూడా భగవంతుని యొక్క శక్తి కిందనే వస్తాం. అంటే మనం కూడా భగవంతుని యొక్క అంశలమే కాబట్టి. అయితే ఇంకొకటి చెప్పారు ఏంటంటే భగవంతుడు సుప్రీం కంట్రోలర్ అనేసి, అంటే నియామకుడు, భగవంతుడు నియామకుడు అని చెప్పున్నారు అనమాట. సుప్రీం కంట్రోలర్. అది మనకి ఎలా తెలుస్తుంది భగవంతుడు నియామకుడు అనేసి? మనము బ్రహ్మ సంహితలో విన్నాం. ప్రభుజీ మిగతా వాళ్ళందరినీ కొంచెం మ్యూట్ చేయండి ప్రభుజీ. సో భగవంతుడు నియామకుడు అని మనకు తెలుస్తుంది. ఎలాగంటే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మ సంహితలో, ఈ బ్రహ్మ సంహిత అనేది ఎవరు కూర్చారంటే ఈ సంహితని బ్రహ్మ, స్వయంగా బ్రహ్మ ఇది సంహిత అనేది అతను రాస్తారన్నమాట. ఏంటంటే దాంట్లో ఫస్ట్ శ్లోకం ఏంటంటే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఈశ్వరుడు ఎవరు అంటే కృష్ణుడు అనమాట. ఈశ్వర పరమ ఈశ్వర, అతను పరమ ఈశ్వర అని అతను కాబట్టి ఈశ్వర పరమ కృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ. అతను సత్ చిత్ ఆనంద అంటే ఎటర్నల్ గా, అంటే శాశ్వతంగా అతనే అన్నమాట ఉండేది. చిత్ అంటే ఫుల్లీ నాలెడ్జబుల్, కంప్లీట్ జ్ఞానంతో కూడిన అతను. ఆనంద అంటే కంప్లీట్ బ్లిస్ఫుల్, ఎప్పుడు ఆనందంతో కూడిన విగ్రహం. సత్ చిత్ ఆనంద విగ్రహ. సో అటువంటి కృష్ణుడు
పరమ ఈశ్వరుడు అని చెప్తున్నారు. ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. అతనికి ఆది అనాది అంటే ఆది అంతే అని లేదు. అతను కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అతనే ఉంటారనమాట. అతని నుంచే ప్రతి ఒక్కటి ఉద్భవించింది. సో అటువంటి గోవిందుడు ఎవరు అంటే సర్వకారణ కారణం. అన్ని కారణాలకే అతనే కారకుడు అనమాట. అన్ని కారణాలకి అతనే కారణము అనేసి అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఈశ్వరుడు అనేది పరమ ఈశ్వరుడు అన్నాడు కృష్ణుడు అనేసి అని మనకు తెలుస్తుంది. సో భగవంతుడు అనేవాడే నియామకుడు. మరి జీవాత్మ ఏంటి? జీవాత్మ వచ్చేసి భగవంతుని యొక్క అంశలం కానీ మనం నియామకులం కావన్నమాట. మనం ఏంటంటే ఆ నియామకుడు ద్వారా బద్ధింపబడినాం అంటే బద్ధులం అన్నమాట మనం. జీవుడు బద్ధుడు, భగవంతుడు నియామకుడు అన్నమాట. నియామకుడు బద్ధుడికి మధ్యన ఉన్న సంబంధమే వచ్చేసి ఆ భగవంతునికి జీవాత్మకి ఉన్న సంబంధం అన్నమాట. అంటే మనకి ఒక స్వతంత్ర ఉనికి అనేది లేదు. భగవంతుడు ఏదైనా చేయొచ్చు అనమాట. అతను నియామకుడు కాబట్టి అతను ఏమైనా చేయొచ్చు. కానీ మనం నియామకులం కాదు, మనం బద్ధులం కాబట్టి మనకు ఒక స్వతంత్ర ఉనికి అనేది లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం జీవాత్మకి పరమాత్మకి అంటే జీవాత్మకి భగవంతునికి మధ్యన వ్యత్యాసం ఏంటి? సమానత్వం భిన్నత్వం రెండు ఒకవేళ చూసామంటే మనం గుణరీత్యా జీవుడు వచ్చేసి ఆ గుణరీత్యా మనం జీవుని యొక్క అస్తిత్వం చూసామంటే భగవంతునితో సమానంగా ఉంటుంది. అది ఎలా మనకు తెలుస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాము. సీ వాటర్ అంటే సముద్రపు నీళ్లు ఉప్పుగా ఉంటుంది అవునా. సో అది మనం ఒక చిన్న చెంచాడు తీసుకున్నా, ఒక బకెట్ లో తీసుకున్నా అంతే ఉప్పు తెలుస్తుంది. హోల్ సముద్రంలో మనం నీళ్లు తీసుకున్నా అంత ఉప్పుగానే తెలుస్తుంది. అంటే క్వాలిటీ రెండిటిది సేమ్. మనం ఒక బకెట్ లో నీళ్లు తీసుకున్న, సముద్రపు నీళ్లు తీసుకున్నా, పూర్తి సముద్రం తీసుకున్న రెండిటిది క్వాలిటీ ఒకటే, రెండు ఉప్పుగానే ఉంటాయి. కాకపోతే క్వాంటిటీ అంటే దాని పరిమాణం కానీ చూసామంటే ఈ బకెట్ లో తీసుకునే నీళ్లు మనం లెక్క పెట్టచ్చు అనమాట. ఎంత ఉంటుంది, ఎన్ని లీటర్స్ ఉంటాయని మనం లెక్క పెట్టచ్చు. కానీ సముద్రంలో ఉన్న నీళ్ళని మనం లెక్క పెట్టలేం. సో క్వాంటిటీ క్వాలిటీ అనేది రెండు డిఫరెంట్ పారామీటర్స్ గా మనం ఒకవేళ తీసుకున్నామంటే క్వాలిటీలోని సేమ్ మనం అంటే భగవంతుడు మనం సేమ్ క్వాలిటీతో ఉన్నాం. ఎందుకంటే మనం కూడా భగవంతుని యొక్క అంశలం కాబట్టి సేమ్ క్వాలిటీ. కానీ పరిమాణంలో చూసామంటే మనం అణువు, భగవంతుడు విభువు. తన ఇన్ఫినిటెసిమల్ అంటారు ఇంగ్లీష్ లోని. సో అలాగా మనం కేవలం చాలా తక్కువ. మన భగవంతునితో పోలిస్తే మనం అణువు అన్నమాట. కానీ భగవంతుడికి అంతా తెలుసు. మనకంతా తెలియదు కానీ భగవంతుడికి అంతా తెలుసు. మనం నిద్రపోయేటప్పుడు ఇప్పుడు నా ముందు ఏముంది అనేది నేను చూడగలుగుతున్నాను. కానీ నిద్రపోయేటప్పుడు నేను అది చూడలేను కూడా. అలాగే నేనున్న రూమ్ లో ఏం జరుగుతుందని నాకు తెలుస్తుంది. కానీ ఈ గోడ బయట ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. కానీ భగవంతునికి ప్రతి ఒక్కటి తెలుసు. అంటే ఇప్పుడు జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు, ఇంతకు ముందు ఏం జరిగింది, నా ఒక్కళ్ళ గురించే కాదు ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసు భగవంతునికి. అందుకోసం ఏంటంటే భగవంతునికి మనకి ఈ రకంగా సమానత్వం, క్వాలిటీలో సమానత్వం ఉంటుంది కానీ క్వాంటిటీలోని సమానత్వం లేదంటే మనం భగవంతుని యొక్క అంశమైనా కానీ మనకి భగవంతునికి చాలా తేడా ఉంది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మనల్ని ఎలాగా అర్థం చేసుకోవాలి అంటే మనం శరీరంతో కాదు మనల్ని గుర్తించాల్సింది. మనల్ని ఆత్మతో గుర్తించాలి. భగవంతుడు కూడా శాశ్వతుడు, మనం కూడా శాశ్వతులు అన్నమాట. అంటే మనకు కూడా ఒక మరణం అనేది ఉండదు. మరణం కేవలం దేనికి ఉంటుంది అంటే శరీరానికి మాత్రమే ఉంటుంది కానీ ఆత్మకు అనేది ఉండదు. మనం ఇంతకుముందు భగవద్గీత 2వ చాప్టర్ లో తెలుసుకున్నట్టే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాయ విహారణ జీర్ణాత్ అన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఎలా అంటే పాత బట్టలు మనం వేసుకున్నది చిరిగిపోయి పాడైపోయిన తర్వాత మనం ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తామో అలాగే మన శరీరం కూడా దాని ఆయువు దీంట్లో అయిపోయిన తర్వాత, పాత పడిపోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతేగాని ఆత్మకి చావు అనేది లేదు. సో ఇంకొక శ్లోకంలో కూడా ఉంది కదా, దాన్ని నరకలేరు లేదంటే నీళ్లతోని దాన్ని తడి చేయలేరు, అవేవి చేయలేరు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఆత్మకి ఎటువంటి హాని మనం చేయలేము. ఆత్మని మనం దాన్ని విరచడానికి గాని లేదంటే అగ్నిలో దహించడానికి గాని మనం ప్రయత్నించలేము అనమాట. ఆత్మ అనేది శాశ్వతం. జీవాత్మ పరమాత్మ రెండిట్లోని పరమాత్మ అనేది మనకి తెలుసు, ఆది అనాది లేకుండా పరమాత్మ ఉంటారని. జీవాత్మ కూడా శాశ్వతమైనమాట. భగవంతుని ఉనికితో ఉన్నాం, భగవంతుని ఒక అంశం కాబట్టి మనకు కూడా ఆ క్వాలిటీ అనేది భగవంతునిది వచ్చింది కాబట్టి మనం కూడా శాశ్వతంలో ఉంటాం. కాకపోతే ఈ శరీరంలో ఉన్నంత వరకు దీనికి ఒక ఆయువు అనేది ఉంటుంది. ఆ శరీరం నశించిపోయిన తర్వాత మనం మళ్ళీ వేరే శరీరంలో ప్రవేశిస్తాం. కానీ జీవాత్మ అనేది అనమాట ఇవంతా మర్చిపోతారన్నమాట. జీవాత్మ అనేది
మనం కూడా భగవంతుని ఒక అంశలమే కదా! సో, మనకి కూడా అంతే శక్తి ఉంటుంది అనుకుంటారు. కాకపోతే క్వాంటిటీలో మనము డిఫరెంట్ పరిమాణంలో మనం చాలా వ్యత్యాసం ఉంది అనేసని మనం మర్చిపోతాం జీవాత్మ. అందుకోసము పరాశక్తి మీద అధికారం చూపించడానికి ప్రయత్నిస్తాడనమాట జీవాత్మ. సో, ఈ మరుపు అనేది దేని వలన వస్తుందంటే జడ పదార్థాల యొక్క ప్రభావం వలన వస్తుంది. దానివల్ల మనం ఒక భ్రాంతిలో ఉంటాం. ఆ భ్రాంతిలో ఉండి మనం ఎప్పుడు ఈ విషయం మర్చిపోతూ ఉంటాం. అంటే భగవంతుడే నియామకుడు. మనం కేవలం భగవంతుని దగ్గర ఒక ఆట వస్తువులాగా, ఒక బద్ధుడులాగా మనం ఉన్నాం భగవంతుడి దగ్గర. మనం చేయాల్సిందంతా భగవంతుని సేవ చేయాలి. మనం ఎప్పుడు నియామకులు కాలేము అనేసని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ భ్రాంతి కూడా మనకి దేని వలన వస్తుందంటే, భగవంతుడు చెప్తున్నారు, మనం భగవంతుడి యొక్క అంశలమైన మనకు తెలుసు. కాకపోతే మనం భగవంతుని ఒక అంశలు ఉన్నప్పుడు భగవంతునితోనే ఉండాలి. మరి ఇక్కడ ఎందుకు మనకి కష్టాలు అవన్నీ ఎందుకొస్తాయి? ఈ మర్త్యలోకంలో మనకి కష్టాలు అనేది ఎందుకు వస్తుంది అంటే మనకి ఆ స్వల్పమైన స్వాతంత్రం భగవంతుడు ఇస్తారంట. ఆ స్వాతంత్రం మనం కోరుకుంటామంట భగవంతుని దగ్గర నుంచి. మనకి ఆ ఈగో, ఆ అహంకారం అనేది వస్తుందంట. ఎందుకు భగవంతుడే ఎందుకు నియామకుడు కావాలి, నేనెందుకు కాకూడదు అనేసని ఆ మైన్యూట్ ఇండిపెండెన్స్ అంటారు. అంటే ఆ స్వల్పమైన స్వాతంత్రం నాకు కూడా కావాలి అనే ఉద్దేశంతోని నేను కోరుకుంటానన్నమాట. నాకు కూడా స్వల్పమైన స్వాతంత్రం అనేది కావాలి. అప్పుడు భగవంతుడు ఏంటంటే, సరే ఏ జీవాత్మ కూడా తను నిరాశపరచడన్నమాట. మీకు కావాలా? సరే మీ స్వాతంత్రం మీకు కావాలా? ఓకే. అనేసని ఏం చేస్తారంటే భగవంతుడి నుంచి కొంతకాలం కోసం తన నుంచి మనల్ని వేరు చేస్తారనమాట. వేరు చేసినప్పుడు మనం ఏమైపోతుంది, ఈ మర్త్యలోకంకి వస్తాం. ఈ మర్త్యలోకంకి వచ్చినప్పుడు మన కర్మలు బట్టి, మనం చేసే పనులు బట్టి అవంతా కూడా మన నెక్స్ట్ యాక్షన్, మనకొచ్చే నెక్స్ట్ లైఫ్ అవంతా కూడా డిసైడ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అంతా కూడా మనం భగవంతుడిని ఒకవేళ మర్చిపోయేసి జడ పదార్థాల ప్రభావం వల్ల ఈ భ్రాంతిలో ఉండి మనం భగవంతుడే నియామకుడు అని మర్చిపోయి మనం ఏమనుకుంటామంటే మనమే నియామకులు అనుకుంటాం. అందుకోసం మనం ఏం చేస్తాం, ఈ పరాశక్తి మీద ఆధిపత్యం మనం చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం. ఇది కొంచెం టెక్నికల్ కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భగవంతుని యొక్క శక్తి యాక్చువల్ గా చెప్పాలంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అంతరంగ శక్తి, ఇంకోటి బహిరంగ శక్తి, మూడోది తటస్థ శక్తి. అంతరంగ శక్తినే చిత్ శక్తి అంటారు. నెక్స్ట్ బహిరంగ శక్తి, మూడోది తటస్థ శక్తి. దీని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇంటర్నల్ పొటెన్సీ, ఎక్స్టర్నల్ పొటెన్సీ, మార్జినల్ పొటెన్సీ అంటారు. అయితే ఇంటర్నల్ పొటెన్సీ ఆర్ అంతరంగ శక్తి ఏంటంటే భగవంతుని యొక్క స్వంత శక్తి అనమాట. అంటే ఇన్నర్ ఎనర్జీ అనమాట. అంటే తనకు సంబంధించిన అంతరంగంలో ఉండే శక్తి అనమాట. ఓకే. దాన్ని కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. అంతరంగ శక్తి కూడా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సంధిని శక్తి, ఇంకొకటి సంవిత్ శక్తి, మూడోది హ్లాదిని శక్తి అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడు ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేయడము, లేకపోతే డిస్ట్రాయ్ చేయడము, అంటే అంతా పుట్టడము, డిస్ట్రాయ్ చేయడము, అనిహిలేట్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడము అవంతా కూడా భగవంతుడే చేస్తున్నారన్నమాట. సో ఇవంతా ఈ క్రియేషన్, డిస్ట్రక్షన్ అవన్నీ కూడా తర్వాత ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం, ప్రిజర్వ్ చేయడము అవన్నీ కూడా ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ, ఎటువంటి పరిమాణంలో కూడా అన్ని కూడా భగవంతుడే దాన్ని పెట్టుకొని ఉంచుతున్నారన్నమాట. అంటే అతనే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అవంతా కూడా జరిగేది ఈ సంధిని శక్తి నుంచి జరుగుతుందన్నమాట. సంధిని శక్తి అనేది స్వచ్ఛమైన ఉనికిని చాటి చూపిస్తుందన్నమాట. భగవంతుని యొక్క ఉనికిని చాటి చూపిస్తుంది సంధిని శక్తి అనేది అన్నమాట. ఓకే. అంటే భగవంతుని యొక్క ధామం గాని, భగవంతుని యొక్క అంటే ఇప్పుడు తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంధిని శక్తి కింద వస్తారన్నమాట. నెక్స్ట్ సంవిత్ శక్తి. సంవిత్ శక్తి అంటే ఏంటంటే భగవంతుడే ప్రప్రధానమైన, అంటే మనకి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అని అంటాము. అంటే భగవంతుడే అందరికన్నా పైన ఉన్నారు, మనం భగవంతుని యొక్క దాసులము అని తెలుసుకోవడమే వచ్చేసి సంవిత్ శక్తిలో ఉంటుందన్నమాట. అంటే భగవంతుడే సర్వప్రధానము, మనమంతా భగవంతుని కింద ఉన్న బద్ధులము, భగవంతుడే నియామకుడు అని తెలుసుకోవడము సంవిత్ శక్తి. అంటే మనం ఒక్కడమే తెలుసుకోకుండా కాకుండా ఇంకొకరికి చెప్పేది అవన్నీ కూడా ఆ శక్తిని సంవిత్ శక్తి అంటారు. మూడో శక్తి వచ్చేసి హ్లాదిని శక్తి ఆర్ దీన్నే ఆహ్లాదిని శక్తి కూడా అంటారన్నమాట. ఇదేంటంటే భగవంతుడికి ఆహ్లాదం కలిగించే శక్తి. అంటే ఇంటర్నల్ పొటెన్సీలో కూడా ఆ అంతరంగ శక్తిలో కూడా భగవంతునికి ఏదైతే సంతోషం కూర్చుతుందో, ఏదైతే భగవంతుడికి ఆహ్లాదం అనేది కూర్చుతుందో అది ఆహ్లాదిని శక్తి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంతరంగ శక్తిలో 3 రకాలుగా ఉన్నాయి. సంధిని శక్తి, సంవిత్ శక్తి, హ్లాదిని శక్తి. వీటన్నిటిలో హ్లాదిని శక్తి అనేది
చాలా వీటి మూడిట్లో కూడా అన్నిటికన్నా ప్రధానమైనది హ్లాదిని శక్తి అన్నమాట. ఆ హ్లాదిని శక్తి అనే దానికి డైరెక్ట్ రిప్రజెంటేషన్ శ్రీమతి రాధారాణి. భగవంతుడు కృష్ణుడికి ఈ 3 శక్తులు ఉన్నాయి. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. దాంట్లో అంతరంగ శక్తిలోని సంధిని, సంవిత్, హ్లాదిని శక్తి. ఆ హ్లాదిని శక్తిని రిప్రజెంట్ చేసేది ప్రప్రథమంగా వచ్చేది శ్రీమతి రాధారాణి అన్నమాట. సో ఇప్పుడు మనం అంతరంగ శక్తి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ బహిరంగ శక్తి. ఈ బహిరంగ శక్తి అంటే ఏంటంటే బాహ్యం, మనకి పేరుతోనే తెలుస్తోంది. బాహ్య శక్తి. అంతరంగ శక్తి అంటే లోపల శక్తి, భగవంతుని సొంతమైన లోపల శక్తి వచ్చేసి అంతరంగ శక్తి. బహిరంగ శక్తి అనేది బాహ్యమైన శక్తి అన్నమాట. దాన్ని ఎక్స్టర్నల్ పొటెన్సీ అంటారు ఇంగ్లీష్ లో. ఆ బాహ్య శక్తి ఆర్ బహిరంగ శక్తి కింద ఏది వస్తుందంటే ప్రకృతి, మన మెటీరియల్ నేచర్. ప్రకృతి అనేది ఈ బహిరంగ శక్తిలో వస్తుంది. ఈ పరాశక్తి అనేది కూడా ఈ బహిరంగ శక్తిలోనే ఒక భాగం అన్నమాట. ఇంతకుముందు మనం భూమి, రాపో, నలవాయువు అంతా విన్నాం కదా, పరాశక్తి. అవన్నీ కూడా ఈ ప్రకృతి కిందనే వస్తామంటే బహిరంగ శక్తిలో వస్తుంది. సో ఈ అంతరంగ శక్తి, బహిరంగ శక్తి అంటే ఇంటర్నల్ పొటెన్సీ, ఎక్స్టర్నల్ పొటెన్సీ, ఈ రెండిటికి మధ్యలో ఉన్నది తటస్థ శక్తి అన్నమాట. ఆ తటస్థ శక్తిని ఇంగ్లీష్ లో మార్జినల్ పొటెన్సీ అంటారు. తటస్థ శక్తి. ఆ తటస్థ శక్తిని జీవాత్మ. సో అంతరంగ శక్తి వచ్చేసి సంధిని, సంవిత్, ఆహ్లాదిని. ఆహ్లాదినికి వచ్చేసి శ్రీమతి రాధారాణి. బహిరంగ శక్తి వచ్చేసి ప్రకృతి. తర్వాత తటస్థ శక్తిలో వచ్చేది అంటే మిడిల్, అంటే మనము అటు అంతరంగా కాదు, అటు బహిరంగ కూడా కాదు, మధ్యలో ఉన్నాం, తటస్థ శక్తి. సో తటస్థ శక్తి కింద వచ్చేవాళ్ళు జీవాత్మ. తర్వాత మనం దీంట్లో విన్నామంటే చైతన్య చరితామృతంలో విన్నామంటే అక్కడ చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. ఏంటంటే జీవేర స్వరూపోహై కృష్ణేర నిత్యదాస, కృష్ణేర తటస్థ శక్తి భేదాభేద ప్రకాశ సూర్యాంశ కిరణ యైచే అగ్ని జ్వాలాఛాయ స్వాభావిక కృష్ణేర తీన ప్రకార శక్తిహాయ. అంటే తీన ప్రకారం అంటే 3 రకాల శక్తులు ఉన్నాయి భగవంతునికి. ఆ 3 ప్రకారాల శక్తి గురించే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఏంటంటే అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. అయితే ఇక్కడ ఏం చెప్పుకున్నారంటే జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్ అంటే ఏంటంటే జీవేర స్వరూప అంటే జీవాత్మ, వాళ్ళ స్వరూపం ఏంటంటే కృష్ణేర నిత్యదాస్ అంటే కృష్ణుడికి నిత్యంగా మనం ఎప్పుడు దాసులుగా ఉంటాం. అది మన స్వరూపం, మన స్వభావం అనేది. జీవుల యొక్క స్వభావం ఏంటంటే భగవంతునికి ఎప్పుడు కూడా నిత్యంగా మనం భగవంతుని యొక్క దాసులుగా ఉంటాం. కృష్ణేర తటస్థ శక్తి. సో మన ఈ జీవాత్మను అందుకే తటస్థ శక్తి అని పిలుస్తున్నారు. ఎప్పుడు మనం భగవంతునికి నిత్యంగా దాసులుగా ఉంటాం అన్నమాట. భేద ప్రకాశ. అయితే భేద అంటే అచింత్య భేద తత్వం అనేసి చెప్తారు. ఏంటంటే భేద అభేద తత్వం అంటే ఏంటంటే ఒకే టైంకి మనం భగవంతునికి ఆ క్వాలిటీ క్వాంటిటీ ఇందాకలు మనం చదువున్నాం కదా, అంటే భగవంతుని క్వాలిటీతో మనం చూసామంటే మనకి భగవంతునికి సమానత్వం అనేది ఉంది. భేద అభేద అంటే భేదం అంటే భిన్నత్వం, అభేద అంటే భిన్నత్వం లేనిది. ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో భిన్నత్వం లేనిది ఏంటంటే భగవంతునికి మనకి ఉన్నది క్వాలిటీ అనేది సేమ్. భగవంతుడు కూడా అనాది కాలం నుంచి ఉన్నారు, తనకి శాశ్వతంగా ఉన్నారు, మనం కూడా శాశ్వతంగా ఉంటాం. ఈ శరీరం నశించుతుంది కానీ ఆత్మ అనేది చావదు కాబట్టి ఎటర్నల్. జీవుడు కూడా ఎటర్నల్, భగవంతుడు కూడా ఎటర్నల్. తర్వాత భేదం అనేది ఎక్కడ వస్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు క్వాంటిటీ, మనం అణువు, భగవంతుడు విభువు అనమాట. సో అక్కడ మనకి భేదం అనేది వచ్చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చున్నారు. ఏంటంటే భేద ప్రకాశ సూర్యాంశ కిరణ. ఇప్పుడు సూర్యుడి నుంచి కిరణం ఎలాగైతే వస్తుందో, సూర్యుడి నుంచి కిరణం వచ్చేటప్పుడు ఆ సూర్యకిరణాలకి సూర్యకిరణాలకి వేరే ఉనికి అనేది ఉండదు. సూర్యుడు ఉంటేనే సూర్యుడు కిరణాలు కూడా వస్తాయన్నమాట. సో ఆ ప్రకాశం అనేది వచ్చింది అంటే, ఆ వెలుతురు అనేది వచ్చింది అంటే సూర్యుడు ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది. సో ఇందాకలా మనం చెప్పుకున్నట్టు భగవంతుడు నియామకుడు, మనం బద్ధులం. కాకపోతే మన ఇద్దరికి అంటే భగవంతునికి ఇంకా జీవాత్మకి ఏంటంటే ఒక రిలేషన్ ఉంది. భేద అభేద తత్వం అనేసి ఉంది అనమాట. సో ఇక్కడ కూడా ఆ రిలేషన్ ఎలా చెప్తున్నారంటే సూర్యుడు ఒక కిరణాలకి, సూర్యుడు లేకుండా కిరణాలకి వేరే ఉనికి అంటూ లేదనమాట. సో మనకు కూడా భగవంతునితోనే మనకు ఉనికి వస్తుంది. శక్తిమాన్, ఇందాక మనం ఎలా అయితే విన్నామో శక్తిమంతుడు. శక్తి ఉంటేనే శక్తిమంతుడికి విలువ ఉంటుంది. అలాగే శక్తిమంతుడికే ఆ శక్తి అనేది ఉంటుంది. సో శక్తిని మనం సపరేట్ గా మాట్లాడలేం. శక్తి అనేది కావాలంటే ఖచ్చితంగా శక్తివంతుడు కావాలన్నమాట. సో ఇక్కడ అలాగే సూర్య కిరణాలు కావాలంటే సూర్యుడు ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు. అయితే అగ్ని జ్వాలా ఛాయ అంటే
ఎలాగైతే అగ్ని ఎప్పుడైతే ప్రజ్వలిస్తుందో అక్కడి నుంచి జ్వాల అనేది వస్తుంది అనమాట. జ్వాల లైట్ అనేది దానికి సపరేట్ గా ఉనికంటూ లేదు. అగ్ని ఉంటేనే అగ్ని నుంచే ఆ జ్వాల అనేది కూడా వస్తుంది. సో ఇప్పుడు ఎలా అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగా సేమ్ అగ్ని ఉంటేనే జ్వాల అనేది వస్తుంది, సూర్యుడు ఉంటేనే కిరణాలు అనేది వస్తుంది. సో ఇక్కడ భేద తత్వం అనేది తటస్థ శక్తి గురించి భగవంతుడు చెప్తున్నారు. అంటే జీవాత్మకి పరమాత్మకు ఉన్న సంబంధం గురించి చెప్తున్నారు అనమాట. స్వాభావిక కృష్ణేర తీన ప్రకార శక్తి హయ. సో ఇవన్నీ కూడా ఈ 3 ప్రకారాల శక్తిలోని, అంటే అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి చెప్తూ ఆ తటస్థ శక్తి మీద ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇది చెప్పారనమాట భగవంతుడు. తర్వాత ఈ పరమాత్మ సందర్భ అనేసని ఒక లిస్టింగ్ ఉన్నది అనమాట. అంటే భగవంతుడు దాంట్లోని పరమాత్మ సందర్భలోని జీవాత్మ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క క్వాలిటీస్ అవన్నీ ఎలా ఉంటుంది అనేసని ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పున్నారు అనమాట. జీవాత్మ అనేవాళ్ళు ఎలా ఉంటారు? జీవాత్మ అనేవాళ్ళు ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మ నిత్య నిర్మల అన్నారు. అంటే ఆత్మ జీవాత్మ అనేవాళ్ళు ఎప్పుడు కూడా నిత్య నిర్మల, ఆల్వేస్ ప్యూర్. యాక్చువల్ గా చెప్పాలంటే మనకు అహంకారం అనేది మనం ఈ ప్రకృతితోని ఎప్పుడైతే మనం మన అంటే అండర్టేకింగ్స్ ఎప్పుడైతే మనం ప్రకృతిని ఈ ఘర్షణ ఎప్పుడైతే మనం దిగుతామో అప్పుడు ఈ అహంకారం అవన్నీ మనం తీసుకుంటున్నాం అనమాట. లేదంటే మన ఆత్మ నిజస్వరూపంగాను చూసామంటే ఎప్పుడు సెల్ఫ్ ప్యూర్ అన్నమాట. అంటే ఎప్పుడు నిత్య నిర్మలంగా ఉంటుందంట ఆత్మ అనేది. జీవాత్మ కూడా ఎప్పుడు మన ఆత్మ ఎప్పుడు కూడా నిత్య నిర్మలంగా ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా మనం అహమార్థ అంటే నేను, నా గురించి అనేసని ఒక ఆత్మని మనం ఒక సెపరేట్ ఎంటిటీగా మనం ఎప్పుడు ట్రీట్ చేస్తాము. అంటే నా వాళ్ళు, నాది అనేసని మనం ట్రీట్ చేస్తాం. అంటే ఇవన్నీ కూడా ఒక జీవాత్మ యొక్క క్వాలిటీస్ గురించి చెప్పుకున్నారు అనమాట. తర్వాత ఏకరూప జీవాత్మ అనేది ఎప్పుడు కూడా ఏకరూప, అంటే నా ఆత్మ నాది, ఇంకొకళ్ళ ఆత్మ ఇంకొకళ్ళ, ఏకరూపతో ఉంటుందన్నమాట. తర్వాత వికారరహిత ఆత్మ అనేది ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. ఒక శరీరంలో ప్రవేశిస్తుంది, ఆ శరీరం నశించిపోయిన తర్వాత మళ్ళీ వేరే శరీరానికి ప్రవేశించి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తుంది. ఇవన్నీ దేని బట్టి వస్తుందంటే మన కర్మలు బట్టి ఉంటుందన్నమాట. భగవంతుడు మనకి చెప్తారనమాట ఏంటంటే అంత్యకాలే నారాయణ స్మృతి, అంటే చనిపోయే ముందు మనం ఏం చేయాలి? నారాయణ స్మృతి చేయాలి, భగవంతుని యొక్క నామము తీసుకోవాలి అనేసి. కానీ మనం ఎప్పుడైతే ఆ భగవంతుని నామము తీసుకోలేదంటే అప్పుడు ఏమవుతుందంటే మనం అనుకున్నవి ఇంతవరకు మనం ఆ కామ కోరికలు ఏవైతే మనకి త్రూ అవుట్ లైఫ్ మనకి ఏవైతే కోరికలు ఉంటాయో దాన్ని బట్టి మన నెక్స్ట్ లైఫ్ అనేది డిఫైన్ అవుతుంది అనమాట. మన నెక్స్ట్ మనం ఎటువంటి అంటే ఎటువంటి శరీరంలో మనం ప్రవేశించబోతున్నాం అనేది మనం చేసిన కర్మం బట్టి, మన కామ వాసన బట్టి, వాటన్నిటి బట్టి మనకి నెక్స్ట్ లైఫ్ అనేది ఎలా వస్తుంది అనేసి అక్కడ తెలియబడుతుంది అనమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్, వికారం అనేది మనకి జరగదు. మనం వికారం అనేది జరగకుండా మన కర్మలు బట్టి, మన కామ వాసన బట్టి మనకి ఇంకొక శరీరం అనేది వస్తుంది. అయితే దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంత్యకాలే నారాయణ స్మృతి ఇందాక చెప్పుకున్నాక అది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అంత్యకాలే నారాయణ స్మృతి అనేది గాని వచ్చింది అంటే భగవంతుని నామము ఒకవేళ మనం చనిపోయే ముందు తీసుకోగలిచాము అంటే అప్పుడు భగవంతుని ధామంకే మనం డైరెక్ట్ గా చేరగలుగుతాం. భగవంతుని ధామంకి చేరగలిచామంటే మళ్ళీ మనం ఇక్కడ రావాల్సిన అవసరం పడదు, ఈ మర్త్యలోకంకి రావాల్సిన అవసరం పడదు అని భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నారన్నమాట. అంటే ఒకసారి నా ధామానికి ఎవరైతే వచ్చారో వాళ్ళు మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో పడాల్సిన అవసరం లేదు అనేసి భగవంతుడు చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం అజామిలా గురించి. శ్రీమద్ భాగవతంలో అజామిలా గురించి ఇచ్చున్నారు అనమాట. ఏంటంటే అజామిలా అనే అతను ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. కాకపోతే అతను ఏంటంటే ఒక మంచి అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అతను తన భగవంతుని యొక్క సేవలు ఏదైతే చేయాలో అతను నామజపం అన్ని చేసుకుంటారు. కాకపోతే ఒకసారి ఏంటంటే అతను ఈ ప్రకృతి అదే మన ప్రకృతిలో అంటే మనం అహంకారము, మనం ఫాల్స్ ఈగో, తర్వాత మన మనసు, మన బుద్ధి అవన్నీ కూడా చెడు దీని అప్పుడు యూజ్ చేసేటప్పుడు మనకేంటే మన కర్మలు కూడా అలాగే అయిపోతుంది. సో అతను ఆ కర్మల వల్ల అతను ఏమవుతానంటే ఒక వేశ్య స్త్రీ వెనకాల వెళ్ళి అతను అది తను చేసిన కర్మలన్నీ అంటే తను చేసిన మంచి పనులన్నీ కూడా మర్చిపోయేసి అతను ఇంకా చెడు పనులు చేయడం మొదలెడతాడు. అంటే జీవుల్ని చంపడము, మృగాలు అటంటే మిగతా పశుపక్షుల్ని చంపడం అతను కడుపు నింపుకోవడానికి, తర్వాత దొంగతనం చేయడం ఇవన్నీ మొదలెడతాడు అనమాట. అవన్నీ చేసి ఇంకా అందరికీ కడుపు నింపడం చేస్తూ ఉంటారు అతనికి చాలా మంది పిల్లలు పుడతారు. లాస్ట్ కొడుకు పేరు నారాయణ అని పెడతారు. మిగతా వాళ్ళందరి పేర్లు ఏదో రకంగా పెట్టేస్తారు. కాకపోతే తనకున్న
అంటే భగవంతుని నామం ఎప్పుడైతే మనం తీసుకుంటామో అదొక స్పార్క్ లాగా మన మనసులో ఉండిపోతుందన్నమాట. అది ఎప్పటికీ చెరగదనమాట. ఆ స్పిరిచ్యువల్ ఐడెంటిటీ అనేది ఎప్పుడు నశించిపోదనమాట. దానివల్ల ఏంటంటే తెలిసో తెలియకో అతను లాస్ట్ కొడుకు పేరు ఏం పెట్టాడంటే నారాయణ అని పెడతాడు. అయితే అతను చనిపోయినప్పుడు ఆ చిన్న కొడుకు ఎవరైతే ఉంటాడో వాడి మీద ప్రేమతోనతను నారాయణ అని పిలిచి చనిపోతారతను. చనిపోయినప్పుడు ఏమవుతుందంటే యమధర్మరాజు అతను వాళ్ళ యమభటుల్ని పంపిస్తారు అతన్ని తీసుకురావడానికనమాట. యమలోకానికి తీసుకురావడానికి. అప్పుడే విష్ణుదూతలు కూడా వస్తారు. అప్పుడు ఆ విష్ణుదూతలకి, యమదూతలకి మధ్యన వాగ్వివాదం జరుగుతుందనమాట. అయితే యమదూతలు ఏమంటారంటే ఇతను చేసిందంతా కూడా పాపకర్మలే చేశారు కాబట్టి యమలోకంకే వెళ్ళాలని. కానీ విష్ణుదూతలు ఏం చెప్తారంటే లేదు అతను ఏం చేశారు అంత్యకాలే నారాయణ స్మృతి చేశారతను. అందుకోసం అతన్ని మేము ఎక్కడికి తీసుకెళ్తాం? వైకుంఠానికి తీసుకెళ్తాం. వైకుంఠ అనే పేరు ఎందుకొచ్చిందంటే కుంఠము లేనిది వైకుంఠం. అంటే యాంగ్జైటీస్, డిప్రెషన్ మనకి ఇక్కడ జరిగే బాధలన్నీ మర్త్యలోకంలో ఉండే బాధలు అక్కడ ఉండవన్నమాట. అందుకే దాన్ని వైకుంఠం అంటారు. సో, వైకుంఠంకి తీసుకెళ్తాం మేము. ఎందుకంటే అతను అంత్యకాలే నారాయణ స్మృతి చేశారు అంటారనమాట. సో, ఇలాగనమాట. అంటే వీళ్ళేంటంటే అంత్యకాలే మరి నారాయణ స్మృతి చేయాలి. చేసామంటే మనకు కూడా అజామిళకి జరిగిన అంటే మనం చేసిన పాప కర్మాలు ఎన్నో ఉండొచ్చు. కాకపోతే మనం భగవంతుని యొక్క నామం ఎప్పుడైతే తీసుకుంటామో చనిపోయే ముందు అప్పుడు ఇవన్నీ నశించిపోతాయన్నమాట. సో, అంత్యకాలే నారాయణ స్మృతి చేయాలి. అది గాని చేసామంటే మనము జీవాత్మ అనేవాళ్ళు పరమాత్మకి భక్తులుగా మనం ఎప్పుడైతే మారుతామో, భగవంతుని సేవ ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు మన ఐడెంటిటీ అనేది మనము భగవంతుని అంశంలాగా మనం అక్కడ చూపించుకుంటున్నాం. లేదు అంటే ఇవన్నీ మనం చేసుకుంటాం. అంటే ఇంతకుముందు మనం చదివినప్పుడు ఏంటంటే నేను, నా వాళ్ళు అని అలా మనం చూపించుకుంటాం. అలాగే ఇంతవరకు మనం ఇంకోటి జీవాత్మది ఇంకొక క్యారెక్టర్ చదివింది ఏంటంటే వికార రహితం అని ఇంతవరకు చదివాం. ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగదు. ఇంకోటేంటంటే మనం భగవంతుని యొక్క అంశలమే. కాకపోతే అది మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈ కర్మ బంధనం అనే దాంట్లో మనం చిక్కుకుంటున్నాం. ఎప్పుడైతే మనం అంత్యకాలే నారాయణ స్మృతి అనేది చేస్తామో, మనము భగవంతుని యొక్క అంశలం అనేది మనకి గుర్తుకొస్తుంది. భగవంతుని యొక్క సేవ మనకి గుర్తుకొస్తుంది. అందుకోసం మనం భగవంతుని యొక్క సేవలోనే నిమగ్నమయ్యి, మన ఉనికి అనేది, ఈ శక్తి అనేది శక్తివంతుడితోని మనం దాన్ని కలుపుకోగలుగుతాం అన్నమాట. అలాగే ఇంకొక క్వాలిటీ జీవాత్మది ఏంటి అంటే, మనం కాన్షియస్ అంటే మనకి చేతన అనేది ఉంటుంది. మన చైతన్యం మనలో కూడా ఉంటుందనమాట. భగవంతునిలో ఎలా అయితే చైతన్యం ఉంటుందో, జీవాత్మ కూడా చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యం మనం దేనికి వాడాలంటే, భగవంతుని అర్థం చేసుకోవడానికి వాడాలి. భగవంతుని యొక్క సేవ చేయడంలో వాడాలన్నమాట. సవై మన పుంసాం కృష్ణ పదార విందో అంటే మన మనస్సు దేంట్లోని ఉండాలి అంటే, కృష్ణ పదార విందో అంటే భగవంతుని యొక్క పాద పద్మాల మీద మన మనస్సు ఎప్పుడు లగ్నమై ఉండాలి అనేసి చెప్తున్నారన్నమాట. సవై పుంసాం కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే అంటే మన మాటలు ఎలా ఉండాలి అంటే భగవంతుని యొక్క ధామం వైకుంఠం ఏదో ఆ గుణాల గురించి మనం చెప్పుకోవాలి. అలా మనం ఎప్పుడైతే భగవంతుని గురించే తలుచుకొని, భగవంతుని ధామం గురించి, భగవంతుని యొక్క డివోటీస్ ఎవరైతే వాళ్ళ గురించి తలుచుకుంటామో, ఆ చేతనం అనేది మనది కూడా ప్యూరిఫై అవుతుందన్నమాట. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం భగవంతుడు సచ్చిత్ ఆనంద విగ్రహ అని మనం చెప్పుకున్నాం. సో, ఆ సత్, చిత్, ఆనంద అనేది మనలో కూడా ఉంటాయి. కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. మనలో కూడా ఉంటుంది. ఎందుకంటే మనం భగవంతుని యొక్క అంశలం కాబట్టి మనలో కూడా అవన్నీ ఉంటాయి. కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఇవన్నీ కూడా భగవంతుడితోని మనం చూసుకున్న మనకి ఉన్న సంబంధాలు ఏవని చూసుకున్నాం. కాకపోతే భగవంతునికి మనకి ఉన్నది ఏంటంటే చాలా పెద్ద వ్యత్యాసం ఏంటంటే మనము ఆహ్, బద్ధులము, భగవంతుడు నియామకుడు. కాకపోతే మనమేమనుకుంటామంటే మనం కూడా నియామకులమే అనుకుంటాం. మనకేంటంటే మనకు దీన్ని బట్టి తెలిసిపోయిందంటే మనం భగవంతుడి నుంచి వేరుగా ఉండలేం. ఇండిపెండెంట్‌గా ఉండలేం. శక్తివంతుడితోని ఎలాగైతే వేరుగా ఉండలేదో, మనం కూడా భగవంతుడి నుంచి వేరుగా ఉండలేము. భగవంతుడు నియామకుడు, మనము బద్ధులం. అంటే భగవంతుడు మన ద్వారా అన్నీ చేపిస్తున్నారు అనేసని మనం అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ సుప్రీం ఎంజాయర్ ఎవరు అంటే సర్వ కారణం అన్నిటి కారణాలకి కారణం ఎవరు అంటే భగవంతుడు. అన్నిటిని ఎంజాయ్ చేసేదంటే అవన్నిటిని ఆస్వాదించే శక్తి ఎవరికుందంటే కేవలం భగవంతునికే ఉంది. మనం బద్ధులము. సో, భగవద్గీతలోనే ఇంకొక శ్లోకం భగవంతుడు చెప్తారు కదా! భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. అంటే మనం ఆ శాంతి మంత్రం అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాం? భోక్తారం యజ్ఞ తపసాం. సో, యజ్ఞం గాని, తపస్సు గాని వీటన్నిటికి భోక్త ఎవరు అంటే భగవంతుడు. సర్వలోక మహేశ్వరం అన్ని లోకాలకి మహేశ్వరుడు ఎవరు అంటే భగవంతుడే. సుహృదం సర్వభూతానం అంటే సర్వభూతానం అంటే మనలాంటి జీవాత్మ ఎవరున్నారో వాళ్ళందరికీ సుహృదం అంటే ఫ్రెండ్. మన గురించి మంచి కోరేవాడు కూడా భగవంతుడే అన్నమాట. అది మనం తెలుసుకున్నామంటే మనం పీస్‌ఫుల్‌గా శాంతితో ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ మనం అది చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు ఎందుకు కంట్రోలర్? భగవంతుడు ఎందుకు నియామకుడు?
నేను కూడా నియామకుడు అవ్వచ్చు కదా, నేను కూడా వీటి మీద ఆధిపత్యం చెలాయించవచ్చు కదా అనేసి అని మనం అనుకుంటాం. అంటే ఈ పరాశక్తి అపరాశక్తి గురించి ఏదైతే చెప్పారో ఆ పరాశక్తిని అంటే ప్రకృతిని మన స్వలాభం కోసం మనం ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాం. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టేంటే అవన్నీ కూడా మనం దేంట్లో పెట్టాలి, భగవంతుని యొక్క సేవలో పెట్టాలి. హృషికేశ సేవనం భక్తిరుచ్యతే అంటే హృషికేశుడు అంటే అన్ని ఇంద్రియాల్ని కంట్రోల్ చేసేవాడు హృషికేశుడు. అటువంటి హృషికేన అంటే మన ఇంద్రియాల్ని భగవంతుని యొక్క సేవలో పెట్టి ఎలాగా దాన్ని ఏమంటారు, భక్తి రుచ్యతే. భక్తి అంటే ఏంటి అంటే మన ఇంద్రియాల్ని భగవంతుని యొక్క ఇంద్రియాలని తృప్తిపరిచే దాంట్లో ఎప్పుడైతే మనం నిమగ్నం చేస్తామో అప్పుడు దాన్ని భక్తి అనేసి అని చెప్తున్నారు. అంటే మనం సొంతంగా ఎంజాయర్స్ అంటే నేనే ఎంజాయ్ చేయాలి, ప్రకృతిని ఎక్స్‌ప్లాయిట్ చేయడం, ఆ ఘర్షణలో దిగి ఆ ప్రకృతిని వాడుకోవడం అనేది నేను చేయకుండా భగవంతుని యొక్క సేవలో పెట్టాను అంటే అప్పుడు నేను ఇండిపెండెంట్ అయిపోవాలన్నమాట. భగవంతుని యొక్క సేవలో పెట్టినప్పుడు నేను భగవంతుడితోనే కలిసి ఉన్నానన్నమాట. కలిసి ఉన్నప్పుడు ఆ శక్తికి శక్తివంతుడికి ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవుతుంది. లేదు నేను శక్తిని నేనే ఇండిపెండెంట్‌ని, నాకు శక్తివంతుడితో నాకు అసలు సంబంధం లేదు అని అనుకున్నానంటే నా ఉనికి అనేది పోతుంది అక్కడ. నా ఉనికి అనేది ఇట్ ఈస్ నో మోర్ దేర్. శక్తి అనేది శక్తివంతుడు లేకుండా శక్తికి వేరే ఉనికంటూ ఎలాగైతే లేదో అలాగే జీవాత్మకి పరమాత్మతో వేరైనప్పుడు ఉనికి అనేది జీవాత్మ కోల్పోతాడనమాట. సో ఇప్పుడు మనం ఈ బహిరంగ శక్తి గురించి కూడా మనం తెలుసుకున్నాం, ప్రకృతి గురించి. ఆ ప్రకృతి వచ్చేసి మాయాదేవి కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని మన భాగవతంలో ఎగ్జాంపుల్ ఇచ్చున్నారు. ఎలాగంటే ఇప్పుడు మనం తటస్థ శక్తి, జీవాత్మ తటస్థ శక్తి వాళ్ళు ఈ బద్ధులుగా ఈ ప్రపంచంలో ఈ భవసాగరంలో మనం ఉన్నాం అన్నమాట. సో ఈ భవసాగరం చుట్టూ అంటే ఇది ఒక జైలు లాగా ఉంది మనకి. ఆ జైలుకి అధిపతి ఎవరంటే మాయాదేవి అంట. సో మాయాదేవి తను ఏం చేస్తుందంటే మనల్ని భగవంతునికి మనం దగ్గర వెళ్ళాలనుకుంటున్నామంటే మాయాదేవి మనల్ని వెనకాలకి లాగుతుందంట. కానీ తన అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే మనల్ని భగవంతుడితో చేరదీయడానికి అన్నమాట. అంటే భగవంతుని దగ్గరికి మనం వెళ్ళేటట్టు చేసేదే మాయాదేవి ఉద్దేశం. కాకపోతే తనను మనల్ని టెస్ట్ చేస్తుందన్నమాట. ఈ జీవాత్మ నిజంగా భగవంతుడి దగ్గర వెళ్ళాలనుకుంటున్నాడా, లేదంటే తను ఇక్కడ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడా అనేసి. సో మాయాదేవి ఏంటంటే ఒక జైలర్ ఎలాగైతే ఒక జైల్లో ఉన్న ఖైదీని బయటకు వెళ్ళనివ్వరో అలా మాయాదేవి కూడా మనల్ని కట్టిపెట్టి ఉంచుతుందంట. అంటే ఎలాగంటే మనల్ని ఈ అహంకారము, ఈ మనస్సులోని మనకి రకరకాల ఆలోచనలు తేడము, తర్వాత ఈ మన బుద్ధిని, మన అహంకారాన్ని మనల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది మాయాదేవి మనల్ని చూస్తుందన్నమాట. తను ఏం చేస్తుందంటే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి బయటకి వెళ్ళగలుగుతామా లేదా, ఒకవేళ మనకి నిజమైన భక్తి అంటే హృషికేశ సేవనం భక్తి రుచ్యతే ఇందాక మనం తెలుసుకున్నాం, అటువంటిది లేదు అంటే తను మనల్ని ఏం చేస్తుందంటే ఈ జైల్లోనే ఒక బద్ధ జీవి లాగా మనల్ని అక్కడ ఉంచుతుంది అనమాట. లేదు మనం నిజంగా భగవంతుని యొక్క సేవలోని మనం నిమగ్నం అయ్యి భగవంతుని యొక్క భక్తి చేయగలిచామంటే అప్పుడు మనము ఈ భగవంతుడే చెప్తున్నారు భగవద్గీత అంటే ఈ మాయ అనేది దాని నుంచి బయటకు రావాలంటే చాలా కష్టము, అంత ఈజీ కాదు. కానీ ఎవరైతే దాని నుంచి బయటకు రాగలుగుతారో వాళ్ళు నాకు చాలా ప్రియులు అనేసి కూడా భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. సో ఇవంతా కూడా ఈ పరాశక్తి అనేది ప్రకృతి నుంచి వస్తుంది. ఆ ప్రకృతిని కంట్రోల్ చేసేది మాయాదేవి. మాయాదేవి వచ్చేసి మనం ఎలాగ మనము ఈ దీని నుంచి భౌతిక ప్రపంచాన్ని ఒక జైలు లాంటి ఉన్న భౌతిక ప్రపంచాన్ని నుంచి బయటకి వెళ్లకుండా అక్కడే కట్టిపట్టేసినట్టు చేస్తుంది అనమాట ఆవిడ. కాకపోతే మనం భక్తి చేసినప్పుడు ఈ సత్వ రజ తమో గుణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి గాని లేదంటే మిగతా మనకున్న వ్యసనాలు వాటన్నిటి నుంచి మనం బయటపడగలుగుతాం. భక్తి చేసి భగవంతుని దగ్గర చేరగలుగుతాం. అయితే భక్త ప్రహ్లాదుడు కూడా ఏం చెప్తున్నానంటే మన్యే ధనాబీజన రూప తప శ్రుతౌజస్ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగాః నారాధనాయ హి భవంతి పరాస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూత పాద. అంటే ఏంటంటే మనము యూజువల్ గా మనం చేసేది ఏంటంటే మనకు ఉన్న ధనము, మన్యే ధన అంటే నాకున్న ధనము గాని లేదంటే నాకున్న ఫేమ్, నాకున్న గౌరవం, ఈ సొసైటీలో నాకేదో గౌరవం ఉంటుంది. ఆ గౌరవం చూసంటే ధన జన యౌవన శంకరాచార్యులు గారు చెప్పారు కదా, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వ. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కాలం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇవన్నీ కూడా హరించబడతాయి అనేసి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఈ ధనము, ఈ ప్రతిష్ట, ఈ రూపం అంటే ఈ అందం ఏదైతే ఉందో
తర్వాత నాకున్న ఫాలోయింగ్, నాకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఓజస్సు, ఈ తేజస్సు ఇవన్నీ నాకు ఏవైతే ఉన్నాయో, నాకు బలం ఉంది, నాకు పౌరుషం ఉంది, నాకు బుద్ధి ఉంది. ఇవన్నిటితో నేను అహంకారం అనేది తెచ్చుకుంటానన్నమాట. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అటువంటి జీవుడు ఏం చేస్తారంటే, నా ఆరాధనాయ, వాళ్ళు భగవంతుని ఆరాధన అనేది చేయరు. పరస్య పుంసో అంటే భగవంతుడు. ఆ పరస్య అంటే అందరికన్నా పైన, అంటే అందరికన్నా ఉత్కృష్టమైన, అంటే అందరికన్నా సుప్రీం పర్సన్ ఎవరైతే ఉన్నారో అటువంటి భగవంతుని నా ఆరాధనాయ, ఇవన్నీ గుణాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ధనం వెనకాల పాకులాడతారో, ఎవరైతే ఫాలోవర్స్, ప్రతిష్ట గురించి, తర్వాత వెనకాల ఉన్న జనం గురించి, నేను అందంగా ఉన్నాను అనుకోని, నాకు తపస్సు ఉంది, ఓజస్ తేజస్ అన్ని ఉన్నాయి, నాకు బలము పౌరుషము బుద్ధి అవన్నీ బాగా ఉన్నాయనుకోని ఎప్పుడైతే నేను అహంకారంతో ఉంటానో అటువంటి వాళ్ళు భగవంతునికి ఎప్పుడు ఆరాధన అనేది చేయలేరు అని చెప్తున్నారు. భక్తియుక్త సేవలు చేయలేరు. కాకపోతే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్పున్నారంటే, లాస్ట్ లైన్ లో భక్త్యా తుతోషో భగవాన్ గజయూతపాత అంటే, కానీ అటువంటి వాళ్ళు భగవంతుని చేరలేరు కూడా. భగవంతుని చేరాలంటే ఏం కావాలి? భక్త్యా తుతోషో గజయూతపాయ అంటే, గజేంద్రుడు ఎలాగైతే తన భక్తియుక్త సేవలో, సో మనం గజేంద్ర స్తోత్రం, గజేంద్ర స్తుతి మనం వింటాం. ఆ గజేంద్ర స్తుతిలోని చాలా వర్సెస్ గజేంద్రుడు తను అప్పటికప్పుడు ఎప్పుడైతే తను ఆ ముసలి వచ్చేసి కాళ్ళని పట్టేస్తుంది అనమాట గజేంద్రుడిని. అప్పుడు గజేంద్రుడికి తన పూర్వ వృత్తాంతం అంతా గుర్తుకొస్తుంది. అంతవరకు అతను మర్చిపోతారు. అతను గజేంద్రుడు తన ఆడ గజాలు ఎవరైతే వాళ్ళందరితో పాటి సరోవరంకి వెళ్తారనమాట. అక్కడ ఎప్పుడైతే మొసలి వచ్చేసి కాళ్ళు పట్టేస్తుందో, కాళ్ళని లాగడానికి ట్రై చేస్తుందో, అతను యుద్ధం చేయడానికి ట్రై చేస్తాడు గజేంద్రుడు. కానీ చాలా చాలా ఏళ్ల వరకు జరుగుతుంది. కానీ అతను ఏంటంటే శక్తి అనేది క్షీణించిపోతూ ఉంటుందన్నమాట మొసలి దగ్గర. అప్పుడు అతనికి గుర్తుకొస్తాడు, తన పూర్వ వృత్తాంతం అంతా గుర్తుకొచ్చి అతను ఏం చేస్తారంటే, భగవంతుని యొక్క నారాయణ్ణి పిలిచి అతను ఆ స్తుతి చేస్తారు. గజేంద్ర స్తుతి అనేది చేస్తారు. భక్తితో చేస్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, భక్త్యా తుతోషో భగవాన్ గజయూతపాయ అంటే, ఆ గజేంద్రులాగా ఎవరైతే భక్తితోని భగవంతుణ్ణి పిలుస్తారో దాంతో భగవంతుడు ఏమవుతారు? తుతోష భగవాన్ అంటే భగవాన్ తృప్తి చెందుతాడు, సంతుష్టి చెందుతాడు అని చెప్తాడు. అంటే మనకున్న ధనము, రూపము, తపము, మనం చేసే తపం, మనకున్న ఓజస్సు, తేజస్సు, బలము, పౌరుషం వాటితో భగవంతుడు తృప్తి చెందడు. భగవంతుడు తృప్తి చెందాలి అంటే కేవలం మనం చూపించే భక్తితోని, ఎలాగైతే గజేంద్రుడు భక్తి చూపిస్తాడో భగవంతుడి వైపు, అటువంటి భక్తితో మాత్రమే భగవంతుడు, గజేంద్రుడు చూపించిన భక్తితో మాత్రం ఎలా అయితే భగవంతుడు తృప్తి చెందాడో, అలాగే జీవాత్మ తను భగవంతుడి నుంచి వేరైపోయి భగవంతుడే భోక్తారం యజ్ఞ తపస అని మనం తెలుసుకోకుండా, మనమే సుప్రీం ఎంజాయర్స్, అన్ని నా కోసమే కావాలి, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నా కోసమే, ఫాలోవర్స్ అంతా నా కోసమే, ధనం అంతా నేనే ఆర్జించాలి, ప్రతిష్ట అంతా నాకే రావాలి, బలం అంతా నాదే ఉండాలి, పౌరుషం అంతా నాదే ఉండాలి అనుకున్నామంటే మనం భగవంతుడి నుంచి ఆ ఉనికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఉనికి దూరంగా ఎప్పుడైతే వెళ్ళిపోతుందో భగవంతుడి నుంచి, ఇండిపెండెంట్ అయిపోయి మనం ఆ భగవంతుడికి ఆ భక్తియుక్త సేవలు చేయలేకుండా మనం మన అహంకారంలోనే మనం ఉంటున్నాం. సో అటువంటిది ఎప్పుడైతే ఉంటుందో మనం భగవంతుని చేరుకోలేమనేసి భక్త ప్రహ్లాదుడు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అర్థం చేసుకోవాలంటే, ఇది మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే ఉన్నామో, ఇంతకుముందు మనం చెప్పినట్టు ఒక జైల్లో ఉన్నట్టు అనమాట. అంటే మన చేతులు కాళ్ళు రెండు కట్టేసి ఉన్నాయి. మనల్ని మనం విడిపించుకోలేం. మనం ఎక్కడికి ముందుకు వెళ్ళలేం, వెనకాలకి వెళ్ళలేం. చేతులు కాళ్ళు రెండు కట్టేసి ఉన్నాయి. రెండు కట్టేసి ఉన్నప్పుడు మనల్ని మనం విడిపించుకోవాలంటే అది అసాధ్యం. సో ఇప్పుడు మనం బయటకి ఫ్రీ అవ్వాలి. ఈ జైలు భౌతిక ప్రపంచం నుంచి మనం ఫ్రీ అవ్వాలి అంటే, బయట నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని మన చేతికి కట్లు ఏవైతే ఉన్నాయో, అవి కాళ్ళకి కట్లు ఉన్నాయో అవన్నీ తీయాలన్నమాట. కానీ వాళ్ళు ఎలా ఉండాలి? సుహృద, మనకి దగ్గరగా ఉండాలి. మన గురించి మంచి కోరుకునే వాళ్ళు ఉండాలన్నమాట. మన గురించి మంచిగా కోరుకొని ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి మనకి దాటవేయగలిచే శక్తి కేవలం గురువుకి మాత్రమే ఉంటుంది. భగవంతునికి, లేదంటే భగవంతుని యొక్క ప్రతినిధి అయిన గురువుకి మాత్రమే ఉంటుందన్నమాట. అందుకోసం ఇందాకలా మాతాజీ చదివారు, అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని మనం చెప్తున్నాం. అంటే చక్షుర్ ఉన్మిళితం, చక్షు అంటే మన కళ్ళు, ఉన్మిళితం అంటే మన కళ్ళు తెరిపిస్తారన్నమాట. ఎలా అంటే ఇంతవరకు మనం దేంట్లో ఉన్నాం? అంధకారంలో ఉన్నాం. అంధకారం అంటే అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నాం. అజ్ఞాన తిమిరంధస్య అంటే అజ్ఞానం అనే అది చీకటి ఇదనమాట. అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ అంటే జ్ఞానం అనే అంజనము,
అంటే ఆ అంజనం అనేది మళ్ళీ కంటికి రాస్తేనే మనం ఏం చేయగలుగుతామంటే ఆ జ్ఞానం అనే సాగరం నుంచి మనం జ్ఞానం వైపు వెళ్ళగలుగుతాము. తర్వాత చక్షుర్ ఉన్మిళితం, అటువంటి జ్ఞానం వైపు వెళ్ళాలంటే మన కళ్ళు తెరుచుకోవాలి. ఆ ఉన్మిళితం చేసేది, మన కళ్ళు తెరిపించేది ఎవరు చేస్తారంటే గురువు చేస్తారు. సో అటువంటి గురువుకి మనం ఏం చేయాలి? తస్మై శ్రీ గురవే నమః, అటువంటి గురువుకి నేను ప్రణమిల్లుతున్నాను అని చెప్తున్నారు. ఎవరైతే నా కళ్ళు తెరిపించి భగవంతుని యొక్క సేవలో నన్ను నిమగ్నం చేసి, నాకు సెపరేట్ భగవంతుని నుంచి వేరే ఉనికంటూ లేదు, అందుకోసం నేను భగవంతుడితో సంబంధం పెట్టుకొని భగవంతునికి దాస్యం చేస్తూ నేనే అన్నిటికీ భోక్తని అనుకోకుండా భగవంతుడే భోక్త, ఇంకా నా యాటిట్యూడ్ అంటే నా సర్విట్యూడ్ ఎలా ఉండాలంటే నేను భగవంతునికి ఎప్పుడు సర్వీస్ లో ఉండాలంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవలు చేసినప్పుడు మాత్రమే, ఒక దాసుడుగా నేను ఎప్పుడైతే భగవంతునికి భక్తియుక్త సేవలు చేయగలుగుతానో అప్పుడే నేను నాది అంటే శక్తికి శక్తిమంతుడికి మధ్యన ఉన్న రిలేషన్ లాగా జీవాత్మకి పరమాత్మకి మధ్యన రిలేషన్ ఉంటుంది. లేదు జీవాత్మ నేనే ఇండిపెండెంట్, నాకు భగవంతునితో సంబంధం లేదు అంటే మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో తిరుగుతూ ఉంటాం. సో అలా చేశాం కాబట్టి ఆ మైన్యూట్ ఇండిపెండెన్స్, ఆ స్వల్పంగా మనం ఏదైతే స్వాతంత్రం కోరుకున్నామో దానివల్లే మనం భగవంతుని అంశలం అయినా కానీ భగవంతుని నుంచి వేరుపడ్డాం, మనం వేరైపోయి మనం ఈ మర్త్య లోకంకి వచ్చి పడ్డాం అనమాట. కానీ ఎప్పుడైతే మనం ఇది గుర్తిస్తామో ఏంటంటే మనం భగవంతుని యొక్క అంశలు, మనం మళ్ళీ భగవంతుడి దగ్గరికే చేరాలి. భగవంతుడి దగ్గర చేరాలంటే కేవలం భక్తియుక్త సేవల ద్వారానే చేయగలుగుతాం. అది తెలుసుకోవాలి అంటే మనకి గురువు మన ఈ చేతులు కాళ్ళు ఎలా అయితే మనకు కట్టేస్తున్నాయో అలాగా వాటి నుంచి మనల్ని విడదీసి మనల్ని భగవంతుని యొక్క భక్తి గురించి చెప్తారంట. భగవంతుని ఎలా చేరుకోవాలి అనేసని ఆ భక్తి లత బీజ అనేది మన మనసులో నాటుతారు. అదే ఆ బీజం అనేది ఎప్పుడైతే నాటుతారో అది ఒక లత లాగా, ఒక క్రీపర్ లాగా గ్రో అయ్యి అంట అది గోలోకం వరకు చేరుతుంది, ఎక్కడైతే భగవంతుడు ఉంటారో. ఆ గోలోకం దగ్గరికి మనం ఎప్పుడైతే మన భక్తి అనేది చేరగలుగుతుందో, ఒక బీజం లాగా గురువు వేస్తారన్నమాట ఆ భక్తిని. దాన్ని మనం భగవంతుని నామస్మరణం ఎప్పుడు చేసుకుంటాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ భగవంతుని నామము ఎల్లవేళ మనం చెప్తూ ఆ బీజాన్ని మనం నీళ్లు పోస్తూ దాన్ని మంచిగా సంరక్షిస్తూ మనం దాన్ని కాపాడుకుంటూ ఆ క్రీపర్ అనేది, ఆ లత అనేది అలా పెరిగి 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 గోలోకం దగ్గరికి వెళ్ళి మనం భగవంతుని దగ్గర మనం చేరుకోగలుగుతాం అనమాట. సో గురువుని మనం శరణాగతి కంప్లీట్ గా పొంది, అంటే భగవంతుని యొక్క ప్రతినిధి ఎవరైతే గురువు ఉంటారో వాళ్ళ శరణాగతి మనం పొంది భగవంతుని కంప్లీట్ గా మనం చేరుకోగలుగుతాం. ఓకేనండి. సో ఈ శ్లోకంలో మనం భగవంతుని యొక్క శక్తుల గురించి, పరాశక్తి అపరాశక్తి, తర్వాత అపరాశక్తి ఎలా పరాశక్తిని వాడుకుంటుందో, తన స్వలాభాల గురించి వాడుకుంటుందో మనం తెలుసుకున్నాము. కానీ స్వలాభాలు వాడుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, అంటే నేను ఇప్పుడు జస్ట్ ఒక జిస్ట్ ఇస్తున్నాను, అంటే ఒక సినాప్సిస్ లాగా ఇంతవరకు మనం ఏం విన్నాం దాన్ని చెప్తున్నాను. సో అది వాడుకుంటున్నామంటే మనకి భగవంతుని యొక్క శక్తి, అంటే భగవంతుని యొక్క శక్తి మనం, కానీ భగవంతుని యొక్క శక్తివంతుడి గురించి మర్చిపోయి మనమే దాన్ని వాడుకోవాలని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అలా మనం అనుకుంటున్నాం, మనమే దాన్ని పరమ శక్తివంతుడు మనమే అనుకుంటున్నాం. కానీ మనకు తెలియట్లేదు ఏంటంటే మనం కేవలం శక్తివంతుడు వేరే వాడు ఉన్నారన్నమాట. అతను ఎవరంటే పరమాత్మ, భగవంతుడు అనేసి. అందుకోసం భగవంతుని శక్తి భగవంతుని యొక్క సేవలోను ఉపయోగించాలి అనేసి మనం దాన్ని బట్టి తెలుసుకున్నాం. సో దీంట్లో మనం ఇంతకుముందు ఇంకొకటి తెలుసుకునేది ఏంటంటే భగవంతునికి మనకంటే జీవాత్మకి పరమాత్మకి ఉన్న సమానత్వం భిన్నత్వం మనం తెలుసుకున్నాం. అచింత్య భేద తత్వం గురించి తెలుసుకున్నాము. దానికి ఎగ్జాంపుల్ మనం సముద్రపు నీళ్లు, అలాగే సూర్యుడు సూర్య రశ్మి గురించి, తర్వాత అగ్ని యొక్క జ్వాల గురించి మనం తెలుసుకున్నాం. అవి ఎలా అయితే విడదీయబడదో మనం కూడా భగవంతుని నుంచి విడదీయబడలేము. కాకపోతే కిరణాలే సూర్యుడు అని చెప్పలేము, జ్వాలని అగ్ని అని చెప్పలేము. అలాగే ఒక బకెట్ లో తీసుకున్న సముద్రపు నీళ్ళని సముద్రం అని మనం చెప్పలేము. సో భగవంతునికి మన అంశలం గాని క్వాంటిటీ సేమ్ గాని, క్వాలిటీ సేమ్ గాని క్వాంటిటీ అనేది సేమ్ కాదు. మనం అనేది మనకు తెలుసుకోవాలి. సో వీటికి అన్నిటికీ అనుభవించేది భగవంతుడే. మనం కేవలం భగవంతుని దగ్గర మనం ఏంటంటే దాసులుగా ఉండి భగవంతుని సేవ చేయాలంటే హృషికేశ, ఎవరైతే భగవంతుడు ఇంద్రియాలు ఉన్నాయి తృప్తి పరచడానికి మన ఇంద్రియాలని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పుకున్నాం. తర్వాత మనం అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి గురించి తెలుసుకున్నాము. అంతరంగ శక్తిలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి, సంధిని శక్తి, సంవిత్ శక్తి, హ్లాదిని శక్తి, వాటి గురించి తెలుసుకున్నాము. ఈ అంతరంగ శక్తి అనేది భగవంతుని యొక్క అంతరంగం అంటే ఇన్నర్ పొటెన్సీ అన్నమాట. నెక్స్ట్ బహిరంగ శక్తి గురించి తెలుసుకున్నాము, ఔటర్ పొటెన్సీ అంటే బాహ్యంగా ఉండే శక్తి.
ప్రకృతి వచ్చేసి బహిరంగ శక్తి కింద వస్తుంది. తటస్థ శక్తి అనేది మార్జినల్ పొటెన్సీ అని తెలుసుకున్నాము. జీవాత్మ దాంట్లో వస్తారు. అంటే అంతరంగకి బహిరంగకి మధ్యలో వచ్చేది తటస్థ శక్తి. జీవాత్మ తటస్థ శక్తి కింద వస్తాడని మనం తెలుసుకున్నాం. తర్వాత మనం ఇంకా ఇన్హెరిట్ క్వాలిటీస్ ఆఫ్ జీవ, అంటే జీవ యొక్క క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నాము. కాకపోతే ఇంకోటి ఏం తెలుసుకున్నాం అంటే జీవర స్వరూపే కృష్ణేర నిత్య దాస్, అంటే ఎప్పుడు భగవంతుని యొక్క దాసులుగా ఉంటాం మనం అనేసి దీంట్లో మనం తెలుసుకున్నాం అనమాట. అంటే భగవంతుడితో సపరేట్ గా ఉంటే మనకు ఉనికి లేదు అనేది కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ప్రహ్లాదుడు చెప్పింది కూడా మనం దీంట్లో తెలుసుకున్నాం. అంటే ధనము, జనము, రూపము, తపము, పౌరుషము, బలము, బుద్ధి ఇవన్నిటితోని మనం భగవంతుని చేరుకోలేం. మనం భగవంతుని చేరుకోవాలి అంటే గజేంద్రుడు ఎలాగైతే ప్రీతితోని, అంటే కంప్లీట్ గా అన్ని మర్చిపోయి తన భగవంతుడిని కేవలం భగవన్నామం స్మరణం ఎలాగైతే చేశాడో అలా మనం చేస్తేనే తుష్టి, భగవంతుడికి అతుష్టి, అసంతృప్తి అనేది మనం ఇవ్వగలుగుతాము అనేసని దీన్ని బట్టి మనం తెలుసుకున్నాం. తర్వాత ఎలాగైతే ఒక బద్ధజీవుడు అనేవాడు ఎలా ఉన్నాడంటే ఈ ప్రపంచంలోని మనకి ఎలాగైతే కాళ్ళకి చేతులకి కట్టేసి ఒక తాడుతో కట్టేస్తే ఎలా ఉంటామో అలా ఉన్నాం అనమాట. అంటే దాని నుంచి మనం బయటకు రావాలంటే ఒకళ్ళెవరో వచ్చి మనల్ని హెల్ప్ చేయాలి. వాళ్ళు వచ్చేసి మనం ఈ భౌతిక జగత్ నుంచి మనల్ని బయటకు తీసుకెళ్ళగలిచాలి. అది తీసుకెళ్ళగలిచేది ఏంటంటే భగవంతుడు, లేదంటే భగవంతుని యొక్క ప్రతినిధి. భగవంతుడు డైరెక్ట్ గా రాడు. ఎందుకంటే భగవంతుడు మనల్ని టెస్ట్ చేస్తారనమాట. అంత ఈజీగా మనం పాస్ కాలేం భగవంతుని టెస్ట్ లోని. అందుకోసం అతను ఏం చేస్తారంటే అతను రిప్రజెంటేటివ్ అయిన గురువుని పంపిస్తారు. గురువు ఏం చేస్తారంటే చక్షుర్ ఉన్మిళితమైన తస్మై శ్రీ గురువైన, అంటే చక్షుర్ ఉన్మిళితం అంటే మన కళ్ళు తెరిచి ఆ అజ్ఞానం అనే తిమిరంధం నుంచి మనల్ని ఎక్కడ తీసుకెళ్తారంటే జ్ఞానాంజన శలాకే, అక్కడ అటువైపు జ్ఞానం వైపు మనల్ని తీసుకెళ్తారు. భగవంతుని గురించి, భగవంతుని యొక్క భక్తియుక్త సేవల గురించి తెలిసి మనకు చెప్తారు. అతను ఆ భక్తి లత బీజం అనేది మన మనసులో నాటుతారు అనమాట. మనకి హరే కృష్ణ మహామంత్రం ఇవన్నీ చెప్పి మనకి భక్తి లత అనే బీజం మన మనసులో నాటుతారు. దాని వల్ల ఈ లత అనేది పెరిగి 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 మనం ప్రాపర్ గా ఎప్పుడైతే భగవంతుని నామము ఎప్పుడు ఉచ్చారించి, ఎప్పుడు వైష్ణవ అపరాధం అనేది చేయకుండా మనం ఎప్పుడైతే ఈ బీజంకి మంచి నీళ్లు, ఎండ అవన్నీ అందిస్తే ఎలాగైతే ఆ బీజం అనేది ఒక లతలో పెరిగి అలా పెరుగుతుందో, అలాగే ఈ భక్తి అనే బీజం కూడా మన మనసులో ఎప్పుడైతే గురువు గారు పెడతారో అప్పుడు అలాగే అది పెద్దయి మనకి గోలోకం వరకు చేరుతుందంట. అప్పుడు మనం కృష్ణుడి దగ్గర చేరి అతని సేవ ఎల్లప్పుడూ మనం చేయొచ్చు అనమాట. అంటే వైకుంఠం, గోలోక బృందావనం అట్లాంటి వాటికి వెళ్తాం. అంటే వైకుంఠం అంటే ఎక్కడైతే కుంఠం లేదు, అంటే డిప్రెషన్, యాంగ్జైటీ అనేది లేదు. ఇక్కడ మర్త్యలోకంలో ఇవన్నీ కుంఠం ఉన్నాయి కాబట్టి ఇది కుంఠ ప్రదేశం. కానీ వైకుంఠం అనేది ఈ కుంఠం అనేది ఉండదన్నమాట. అటువంటి వైకుంఠానికి, గోలోకానికి భగవంతుని దగ్గర మనం చేస్తాం. అప్పుడు ఇటువంటి దుఃఖం అనేది వాటి నుంచి మనం బయటకు పడతాం అన్నమాట. సో దీన్ని బట్టి మనం 7.5 శ్లోకంలో ఇవన్నీ భగవంతుని యొక్క శక్తుల గురించి, వాటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇంతవరకు? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. హరే కృష్ణ. సీతాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ సత్య మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు. ఎంతో వివరంగా మాకు చక్కగా అర్థమయ్యేటట్టు ఎంతో చక్కగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో భక్తులకి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మాతాజీని అడగచ్చు. మీరు మాతాజీ చెప్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ సందేహ నివృత్తి చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరు మా ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ మళ్ళీ మా కోసం మీరు టైం స్పెండ్ చేసి ఈ జూమ్ లింక్ లో యాడ్ అయ్యి మీరు ఎంతో చక్కగా ప్రవచనం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో మనందరం కూడా మాతాజీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం చెప్దాము. అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. సో మీకు ఎవరికి ఏమి ప్రశ్నలు లేకపోతే ఒక అనౌన్స్మెంట్, రేపు పుత్రద ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. సో రేపు అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించండి. ఎందుకంటే కలియుగంలో ఏదైనా తపస్సు అనేది మనము చేస్తే, ఏదైనా వ్రతం అనేది మనం చేస్తే చెయ్యాలి అని ఉంటే అది ఏమిటి అంటే అది ఏకాదశి వ్రతమేను. ఇంకా ఏ వ్రతాలు చేసినా కూడా మనకి ఫలితం అనేది ఇంత విశేషంగా ఉండదన్నమాట. సో కాబట్టి భక్తులందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించండి. ఏకాదశి వ్రతంలో 3 భాగాలుగా చెప్పాం మేము: నిర్జల, సజల, సఫల. నిర్జల అనేది ఎక్కువగా భగవంతుడి యొక్క పుణ్యతిథులలో చేస్తుంటారు. అంటే ఆయన ఆవిర్భవించినప్పుడు, జన్మాష్టమి, రామనవమి అలాంటి టైంలో చేస్తూ ఉంటాము. అండ్ పాండవ నిర్జల ఏకాదశి ఉంటది. అప్పుడు మంచినీరు కూడా తీసుకోకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తులందరూ చేస్తూ ఉంటారు. అలాగే సజ్జల ఏకాదశి అంటే మీరు మంచినీరు తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, ఏమైనా జ్యూస్ లాంటిది కావాలంటే షుగరు అలాంటివి ఏమి యాడ్ చేయకుండా మీరు తీసుకోవచ్చు. అండ్ సఫల ఏకాదశి అంటే, సఫల అంటే మీరు పండ్లు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు. అండ్ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటారు కదా, చిరుధాన్యాలలో సామెలు మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో భక్తులకు ఎవరికైనా టాబ్లెట్స్ వేసుకోవాలి, కళ్ళు తిరుగుతాయి, బాగలేదు అనుకున్నప్పుడు మీరు చిల్లకడ దుంపలు కానీ, నట్స్ కానీ, సామెలు కానీ, పండ్లు కానీ, పాలు కానీ మీరు తీసుకొని ఏకాదశి వ్రతాన్ని దయచేసి తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. అండ్ మీరు ధాన్యం మాత్రం తీసుకోవద్దు. పప్పులు, ధాన్యము, కందిపప్పు, పెసరపప్పు, మైదా, గోధుమ పిండి ఇట్లాంటివేమి కూడా దయచేసి మీరు స్వీకరించవద్దు. ఎందుకంటే చైతన్య మహాప్రభు కూడా వాళ్ళ అమ్మగారికి చెప్తారనమాట, సచీమాత ఏకాదశి వ్రతం చెయ్యరు. సో అప్పుడు వాళ్ళ అమ్మగారిని రిక్వెస్ట్ చేస్తారనమాట, అమ్మ దయచేసి ఏకాదశి రోజున మాత్రం ధాన్యాన్ని స్వీకరించద్దు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి చెప్తారు. సో మనము ఏదైనా కలియుగంలో వ్రతం చేస్తే మనకి విశేషమైన ఫలితం వస్తుంది అంటే అది కేవలం ఒక ఏకాదశి వ్రతం చేస్తేనే మనకు విశేషమైన ఫలితం అనేది వస్తుంది అనమాట. సో రేపు వైకుంఠ ఏకాదశి కాబట్టి, ముక్కోటి ఏకాదశి కాబట్టి మీరు ఏదైనా కొద్దిగా భక్తియుత సేవలు చేస్తే దాని ఫలితం కూడా విశేషంగా ఉంటుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మేము చెప్తాం కదా, కార్తీక మాసంలో మీరు ఒక దండ జపం చేస్తే మీకు దాని ఫలితం అనేది 10 ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తాం కదా. సో సేమ్ అలాగే అన్నమాట. ఈ ఏకాదశి రోజు కూడా మీరు చక్కగా చాంటింగ్ చేయండి. అండ్ భగవంతుడు స్వయంగా ఆయన నోటి నుండి ఆయన ఉపదేశించిన భగవద్గీతలో నుండి 12వ అధ్యాయము 15వ అధ్యాయము చదువుకోవచ్చు. లేదంటే 2వ అధ్యాయం భగవద్గీత సారం మొత్తం ఉంటుంది. సో 2వ అధ్యాయం చదవచ్చు. అండ్ బ్రహ్మ సంహిత మీకు మేము చెప్పాం కదా, హరిభక్తి భజన మాలిక అని, ఆ పుస్తకంలో బ్రహ్మ సంహిత ఉంటుందన్నమాట. సో ఆ బ్రహ్మ సంహితనైనా చదువుకోవచ్చు. సో దయచేసి అందుకని జపము మాత్రం కంపల్సరీగా చేయండి. మీరు ఎన్ని దండలు జపం చేయాలనుకుంటే అన్ని దండలు జపం చేయండి. అండ్ వైకుంఠ ద్వార దర్శనం, మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయాలకు వెళ్ళి బ్రహ్మ ముహూర్తంలో అంటే 4:30 నుంచి 6 లోపల అవకాశం ఉంటే చూడండి. వైకుంఠ ద్వార దర్శనం అనేది మీరు తీసుకోండి. లేదైనా కూడా రోజు మొత్తంలో కూడా మీరు చూసినా కూడా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి భక్తులందరూ కూడా ఈ విధంగా మీరు ఈ నియమాలు పాటించి రేపు వ్రతాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా వన్ లాస్ట్ పాయింట్ మాతాజీ. సో మాతాజీ చెప్పినట్టు అందరు దయచేసి జపం చేయండి. ఆల్రెడీ మీరు జపం చేస్తున్నారు అంటే మీ రౌండ్స్ ని కొంచెం పెంచడానికి ట్రై చేయండి. జపం చేయటం లేదు అంటే జపం చేయడానికి ట్రై చేయండి. కనీసం 1 రౌండ్ 2 రౌండ్లు అయినట్టు చేయడానికి ట్రై చేయండి. అలాగే భగవద్గీత చదవండి. ఇంకొకరికి భగవద్గీత గురించి చెప్పండి. మన లింక్ లో కూడా మాతాజీ ఆల్రెడీ గ్రూప్ లో పంపించారు. ఎవరి
దగ్గర భగవద్గీత లేదంటే వాళ్ళు మాతాజీకి చెప్పి ఆ gogita.in లోని భగవద్గీత తీసుకోవచ్చు, భగవద్గీత బుక్. అలాగే ఇంకొకళ్ళకి ముక్కోటి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు ఇంకొకళ్ళకి మీరు భగవద్గీత అనేది గిఫ్ట్ చేసిన అవంతా కూడా చాలా మంచిదనమాట. ఈ వైకుంఠ ఏకాదశి రోజు లేదంటే గీతా జయంతి రోజు అట్లాంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అట్లాంటి దాంట్లోనే ఏకాదశి రోజు మనం ఎవరికైనా ఇటువంటి స్క్రిప్చర్స్ మనం గానీ ఒకరికి డొనేట్ చేసినా దానిది చాలా మంచి ఇది ఉంటుందన్నమాట, వాల్యూ ఉంటుంది. అందుకోసం మీరు జపం చేయండి, భగవద్గీత చదవండి, ఇతరులు కూడా భగవద్గీత వితరణలు చేసి వాళ్ళకి భగవద్గీత పంపిణీ చేసి అలా మీరు చేశారంటే దానిది కూడా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. వీలైనంత వరకు జపం చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొంచెం పెంచడానికి ట్రై చేయండి. చేయని వాళ్ళు కనీసం ఒక 2 రౌండ్లైనా, 1, 2 రౌండ్లైనా చేయడానికి ట్రై చేయండి. అలాగే మాతాజీ చెప్పినట్టు వైకుంఠ ద్వారం మీకు ఇంటి దగ్గర ఉందంటే విష్ణు ఆలయం వైకుంఠ ద్వారంలోని భగవంతుని వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు భక్తియుక్త సేవలు మనం భగవంతునికి ఎంత చేస్తామో భగవంతుడు దాన్ని బట్టి తృప్తి చెందుతారు, తృప్తి చెందుతారు. అందుకోసం మనం వీలైనంత వరకు ఇతరులకి భగవంతుడి గురించి చెప్పాలన్నమాట. మనం తెలుసుకున్నాము, అయితే ఆ నాలెడ్జ్ అనేది మనం ఇతరులకు కూడా పాస్ చేసామంటే భగవంతుడు తృప్తి చెందుతారు. అందుకోసం భగవద్గీత, భాగవతం మీరు చదవండి, ఇతరులకు కూడా మీరు ఆ చదివే అవకాశం మీరు ఇవ్వగలుగుతారు. ఆ శక్తి ఉంది అంటే అది మీరు ప్రయత్నించండి. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? రమ్మా మాతాజీ. హరే కృష్ణ. ఓకే, సరోజా మాతాజీ, రమా మాతాజీ, కుసుమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాది ఒక క్వశ్చన్ మాతాజీ. ఇది భగవంతుడు అంటే విశ్వం మొత్తానికి కదా, అన్నిటికీ కదా భగవంతుడు అంటే. మరి ఇప్పుడు విశ్వం మొత్తంలో కొంతమంది ఎందుకు భక్తులు ఉన్నారు మాతాజీ? ఇప్పుడు అందులో ఓన్లీ ఇండియాలోనే మనము దేవుడు అని ఇట్లా నమ్ముతున్నాము, ఇవన్నీ చేస్తున్నాము నిజంగా. అది మరి మిగతా కంట్రీస్ లో ఎందుకు అలా లేరు మాతాజీ? మాతాజీ భగవంతుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎందుకు మనం ఇక్కడ ఇలా ఉన్నాము అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్వల్పమైన స్వాతంత్రం మనం కోరుకున్నాము అనేసి. అందరం అంటే మనం ఇండియాలో ఉన్న వాళ్ళే కాదు, ప్రపంచంలో ఏ కార్నర్ లో ఉన్న వాళ్ళైనా అందరూ కూడా భగవంతుని యొక్క అంశాలమే. అందరూ ప్రతి ఒక్కళ్ళు భగవంతుని యొక్క అంశాలే. అయితే మనం ఆ స్వల్పమైన ఆ స్వాతంత్రం కోరుకున్న వల్ల మనం అందరూ ఈ మర్త్యలోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భగవంతుడి నుంచి ఆ స్వాతంత్రం కోరుకున్న వాళ్ళే. మీరు, నేను అందరం ఎవరైతే మర్త్యలోకంలో అందరూ భగవంతుడి నుంచి ఆ స్వాతంత్రం కోరుకున్న వాళ్ళే. అందుకోసం మనం మర్త్యలోకంలో రావాల్సింది వచ్చింది. కాకపోతే మనకి ఈ భారతదేశంలో మనం పుట్టామంటే చైతన్య మహాప్రభు కూడా చెప్తారన్నమాట, భారత్ భూమిలోని జన్మం దొరికేది అనేది అంటే అది చాలా అదృష్టం అనేది అనమాట. ఎందుకంటే భారత్ భూమిలో పుట్టిన అదృష్టం. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు పుట్టి తన లీలలంతా ఇక్కడ చేశారు. భగవంతుడిని ఏదైతే మనం గోలోక వృందావనం అని చెప్తామో అది మనకి ఈ అంటే మన ప్రపంచంలో అంటే మన భారతదేశంలో ఉన్న వృందావనంతో అభిన్నం అంట. ఆ 2 సేమ్ అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఉండే గోలోకము అలాగే మనకి ఇండియాలో ఉన్న వృందావనం ఏదైతే ఉందో ఆ 2 సేమ్ అంట, వ్యత్యాసం లేదు అని చెప్తున్నారు అక్కడ భగవంతుడు అనమాట. సో అటువంటి భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి మనకు కొంచెం అదృష్టం ఎక్కువ ఉంది. కాకపోతే ఎందుకు మనం ఇక్కడ పుట్టాం, ఎందుకు వాళ్ళు అక్కడ పుట్టారు, ఎందుకు వాళ్ళు అక్కడ చేయట్లేదు అంటే మనకి ఎక్స్‌పోజర్ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి ఈ సనాతన ధర్మంలోని మనం ఈ భారతదేశంలో పుట్టినందువలన మనకొక అదృష్టం. ఈ మన సనాతన ధర్మం గురించి మనకు తెలుసుకొచ్చింది. అయితే మరి వాళ్ళెందుకు అక్కడ పుట్టారు, వాళ్ళకెందుకు అలాంటి అవకాశం దొరకలేదు అంటే ఇందాక మనం చెప్పుకున్న కర్మలు బట్టి అన్నమాట. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో అంట వాళ్ళకి మంచి పుట్టుక అనేది వస్తుందంట. ప్రభుపాదుల వారు తన తాత్పర్యంలో భగవద్గీత తాత్పర్యంలో రాస్తున్నారు, మంచి కర్మలు చేసిన వాళ్ళకి మంచి మంచి అంటే ఫ్యామిలీస్ లో అరిస్టోక్రాట్ అంటే ఏదర్ చాలా రిచ్ గా ధనవంతుల ఇంట్లో గానీ వాళ్ళకి దొరుకుతుందంట, లేదంటే ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టుతారంట, లేదంటే మంచి సంస్కారాలు ఉన్న ఫ్యామిలీలో పుడతారంట. సో యూజువల్ గా మనకి భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ సనాతన ధర్మంని పాటించే వాళ్ళు ఉంటారన్నమాట. సో కొద్ది గొప్ప మనం మంచి కర్మలు చేస్తుంటాం వాళ్ళతో కంపేర్ చేస్తుంటే. అందుకోసం భగవంతుని ఒక ధామంకి దగ్గరగా అంటే మనం ఇక్కడ చూసామంటే కర్ణాటకలో ఉన్న వాళ్ళు శ్రీరంగనాథ
టెంపుల్ దగ్గరలో ఉంటాం, లేదంటే అటు తిరుపతి, నార్త్ లో అంటే బృందావన్ దగ్గర, లేకపోతే పూరి జగన్నాథ్ స్వామి దగ్గర, మాయాపూర్ దగ్గర. సో ఎక్కడ చూసినా కానీ మన భారతదేశంలో ఎన్ని ధామాలు ఉన్నాయి అంటే, మనం ధామంకి దగ్గరలోనే మనం పుట్టాము అంటే, భారతదేశంలో పుట్టాము అంటేనే మనకి ఇవన్నీ మనం వాళ్ళకన్నా ఏదో కొంత స్వల్పం కర్మం అనేది కొంచెం మంచి జరిగిందనమాట. చెప్తున్నారు కదా, నేహ విక్రమణ స్వస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మనకి ఇంకా ఎంత జరుగుండాలో మనకి తెలియదు, కాకపోతే ఆ స్వల్పం ఏదో మంచి మనం చేసాం అక్కడ. అందుకోసం మనకేంటంటే మనకి ఇటువంటి పుట్టుక మనకు వచ్చింది, ఇటువంటి పుట్టుక వచ్చి మంచి సంస్కారాల్లో ఉన్న భారతదేశంలోని ఆ సనాతన ధర్మం పాటించే అవకాశం అనేది మనకు వచ్చింది. కానీ బయట వాళ్ళకి అది లేదా అంటే, ప్రభుపాదుల వారు ఎంత దయతో కూడిన వాళ్ళంటే, ప్రభుపాద ప్రణతిలో మనం ఏమంటామంటే, నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది. అంటే నిర్విశేషులు ఎవరైతే ప్రపంచంలోని భారతదేశం కాకుండా బయట ఉన్న వాళ్ళంతా ఏంటంటే నిర్విశేషులంట. శూన్యవాది అంటే వాళ్ళకి భగవంతు గురించి ఏమీ తెలియదు. నిర్విశేషవాదులు అంటే వాళ్ళంటే వితండవాదం చేస్తారు. శూన్యవాది వాళ్ళకి ఎటువంటి జ్ఞానం, భగవంతుడి గురించి ఎటువంటి జ్ఞానం లేదనమాట. మనకు అట్లీస్ట్ ఇండియాలో వెళ్ళి మనం భారతదేశంలో వెళ్ళి మనం ఎవరికైనా రాముడు, కృష్ణుడు అని చెప్పంటే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అదే పాశ్చాత్య దేశాల్లో వెళ్ళి మనం వాళ్ళకి చెప్తాం అనుకోండి రాముడు గురించి, కృష్ణుడు గురించి అంటే వాళ్ళకి తెలియదు. కానీ అటువంటి ప్రదేశాల్లో కూడా ప్రభుపాదుల వారు అక్కడ ఏంటంటే ప్రయాణించి అక్కడ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిని, అటువంటి దేశాన్నే తరింపజేశారనమాట. ఎక్కడైతే భగవంతుని యొక్క ప్యూర్ డివోటీస్ ఎవరైతే వెళ్తారో ఆ వెళ్ళిన ప్లేస్ ఒక ధామం అయిపోతుందంట. మీరు ఒకవేళ చూసారంటే ఇస్కాన్ లోని ఎక్కడైతే ప్రభుపాదుల వారు ఫస్ట్ టైం జపం చేసి కీర్తన చేసి యుఎస్ లో ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని కూడా ఒక ధామంలా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే భగవంతుని యొక్క భక్తులు ఎక్కడైతే అడుగు పెడతారో అదే ఒక ధామం అయిపోతుందంట. సో ఇప్పుడు ఆ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యులంతా కూడా భగవంతుని యొక్క భక్తులు అయిపోయారు. వాళ్ళు వచ్చేసి ఇండియాలో వచ్చేసి మిగతా వాళ్ళకి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి రాముడు, కృష్ణుడు గురించి చెప్తున్నారు. వాళ్ళు మంచిగా వాళ్ళ పద్ధతులు అవన్నీ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని అందరూ అది పాటిస్తున్నారా, కొన్ని మంచిగా ఉంటున్నారా అంటే అలా కూడా లేదు. ఎందుకంటే డివోటీస్ లో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటుందంట. కొంతమంది నిత్య సిద్ధులు, కొంతమంది నిత్య బద్ధులు, అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. అంటే సాధనా సిద్ధులు అంటే మనం సాధన ద్వారా పెరుగుతున్నాం అంటే మనం అటు నిత్య బద్ధులం కూడా కాదు, అటు నిత్య సిద్ధులం కూడా కాదు. నిత్య సిద్ధులం అంటే వాళ్ళు ఎప్పుడు భగవంతునితోనే ఉంటారన్నమాట. వాళ్ళు భగవంతుని నుంచి వేరెవరు ఎప్పుడు ఏది ఆలోచన చేసినా, ఏ పని చేసినా భగవంతునితోనే అది లింక్ అయి ఉంటుంది అనమాట. లైక్ ప్రభుపాదుల వారు అతను ఇక్కడికి వచ్చారంటే కేవలం మనలాంటి వాళ్ళని భగవద్భక్తి గురించి చెప్పడానికి మాత్రమే వచ్చారు. అతను ఎప్పుడు నిత్య సిద్ధులు. కొంతమంది ఉంటారు నిత్య బద్ధులు, అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఎప్పుడు ఈ ప్రపంచంలో వాళ్ళని ఇరికిచ్చేటట్టే ఉంటుంది అనమాట. సాధనా సిద్ధులు అంటే వాళ్ళు సాధన చేసి అటువైపు ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. అంటే ఇండియాలో పుట్టడం అదృష్టము, మన భారతదేశంలో పుట్టడం అదృష్టం. మనం డెఫినెట్ గా ఒక అదృష్టం. మనకి మనం చేసిన కర్మలు బట్టి మనకి అదృష్టం దొరికింది మనకి భారతదేశంలో పుట్టడానికి. ఎక్కడైతే భగవంతుడు నడిచారో, ఎక్కడైతే భగవంతుడు తన లీలలు చేశారో దాన్ని మనం వెళ్ళి చూడగలుగుతున్నాము. అది వెళ్ళి మనం అది అర్థం చేసుకోగలుగుతున్నాం. సో అదొక మనకు అదృష్టమే. కాకపోతే ఆ అదృష్టాన్ని మనం ఉపయోగించలేకపోతున్నాము అంటే అది మళ్ళీ దురదృష్టం అయిపోతుంది. అందుకోసమే భారత భూమిలో ఎవరైతే జన్మించారో వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకళ్ళకి భగవంతుడి గురించి చెప్పాలి అనేసని చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. వాళ్ళకి అదృష్టం దొరికింది కాబట్టి ఆ అదృష్టాన్ని ఇంకొకళ్ళకి పంచి పెట్టాలి అనేసని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. అందుకోసం మన ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వాళ్ళకెళ్ళి అందరికి చెప్పారు. ఇప్పుడు మీరు చూసారంటే త్రూ అవుట్ వరల్డ్ మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఏ కంట్రీకి వెళ్ళినా కానీ అక్కడ మన ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. పాకిస్తాన్ లోని, ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడ కూడా మన ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. రథయాత్ర జరుగుతుందంటే పాకిస్తాన్ లోని. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి కృప వలన జరుగుతుంది. హరే కృష్ణ మాతాజీ. అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నాగరాజ్ ప్రభుజీ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా ప్రభుజీ? మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ, ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు శక్తి, ఓకేనా? ప్రకృతి కూడా ఒక శక్తి ప్రభుజీ, పరాశక్తి.
మేమేమనుకుంటుమే ఇంతకు మొదలు మేమేమనుకొని ఉంటుమంటే శక్తి ఏంటంటే పార్వతిది మొదలనే మూలపు అంశము అనుకొని ఉంటుంది. మా డౌట్ క్లియర్ అయింది. మంచి సత్సంగం. రియల్లీ ఐఎమ్ థ్యాంక్స్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ మా రియల్లీ మాతాజీ. మళ్ళా ఈ చేసిన కర్మల గురించి చెప్పినారు. సో ఒక వ్యక్తి చేసే కర్మలు ఆయన క్యారెక్టర్ బట్టి ఉంటుంది అనుకుంటే రజస్సు, తామస్సు, సత్వ, ఈ సత్వలనే మేము ఎలా ఉండగలుగుతాము? సత్వ రజస్తమో గుణాలకి వాటికి కొన్ని ఇది కూడా ఉంటుంది ప్రభుజీ. అంటే ఎలాగ సత్వ గుణంలో మనం ఉంటామంటే మనకి భగవంతుడు భగవద్గీతలోనే చెప్పున్నారు. మనం తినే ఆహారం బట్టి, మనకుండే అలవాట్ల బట్టి సత్వ ఆహారం అనేది ఎలా ఉంటుంది, తమస్తో కూడిన ఆహారం అనేది ఎలా ఉంటుంది, రజస్తో కూడిన ఆహారం అనేది ఎలా ఉంటుంది అనేసి భగవద్గీతలోనే భగవంతుడు చెప్పున్నారు అనమాట. అంటే సత్వ ఆహారం అంటే ఇప్పుడు చూడండి, మనము యూజువల్ గా గంగాదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అర్ఘ్యం సమర్పిస్తాం. ఏం చేస్తాం? గంగాలోని నీళ్లు తీసుకొని గంగాదేవికి మనం అర్పిస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం? వాళ్ళకి ఉన్న వస్తువులే ఆవిడ దగ్గర ఆ నీళ్లు తీసుకొని గంగాజలం తీసుకొని గంగాదేవికి మనం అర్ఘ్యం సమర్పిస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే చేసినది మనకంత గ్రెయిన్స్, బియ్యము, ధాన్యము, తర్వాత కూరగాయలు, పళ్ళు అవన్నీ భగవంతుడే మనకిస్తున్నారు. వాటిని మనం ఏం చేస్తామంటే భగవంతునికే మళ్ళీ నైవేద్యం పెట్టి అది తింటున్నాం అనమాట. నైవేద్యం పెట్టి తిన్నప్పుడు అదేమవుతుందంటే అది ఒక సత్వగుణం కింద వస్తుంది. లేదు అది మనం నైవేద్యం పెట్టకుండా తిన్నామంటే భగవంతుడు చెప్పున్నారన్నమాట, అలా చేసేవాళ్ళు దొంగలు, థీవ్స్ అని చెప్తున్నారు. వాళ్ళు తినేదంతా కూడా అఘం పాపం, వాళ్ళు తినేదంతా కూడా పాపాలే తింటున్నారు అని చెప్తున్నారు. అలాగే సత్వ ఆహారం కింద ఏమొస్తుంది, రజస్ ఆహారం కింద ఏమొస్తుంది, తమస్ ఆహారం కింద ఏమొస్తుంది, తాగుడు, మద్యము అవన్నీ ఒక రకంగా వస్తుంది. మనం తినే వాటిలోని విపరీతమైన కారము, విపరీతమైన మసాలాలు అవన్నీ ఉన్నాయంటే అది ఇంకో దాని కింద వస్తుంది. మరి సత్వ భోజనం అంటే ఎలాగంటే కంప్లీట్ గా నార్మల్ ఉండంటే దాంట్లో ఉప్పు, కారము, పులుపు అవన్నీ ఏది ఎక్కువ ఉండదన్నమాట. అన్ని నార్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటుంది. అలాగే ఏంటంటే మనం చేసినవన్నీ కూడా భగవంతునికి నైవేద్యం పెట్టగలుగుతామా చూడాలంటే మనం మాంసం గాని, గుడ్డు గాని, చేపలు గాని అవన్నీ భగవంతునికి మనం నైవేద్యం పెట్టలేము. అది మనం తినకూడదు కూడా. అవన్నీ సత్వ ఆహారం కింద రాదనమాట. సో మనం తినే ఆహారం బట్టి, మనం చేసే అలవాటులు బట్టి, మనం చేసే పనులు ఒకవేళ చాలా కోపంగా ఉన్నామంటే రాజసికంగా ఉంటాము. చాలా లేజీగా ఉన్నామంటే తామసికంగా ఉంటాము. కానీ మనం ఎప్పుడు యాక్టివ్ గా ఉండి, ఇప్పుడు మనం చెప్పినట్టు భగవంతుని యొక్క సేవలో ఎప్పుడైతే మనం ఉంటాం ఆటోమేటిక్ గా యాక్టివ్ అయిపోతాం అనమాట. మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని ఇంద్రియాలు తృప్తి చెందే దాంట్లో మనం ఎప్పుడైతే పెడతామో మనం సత్వంలో ఉంటాం. వీటిలో కూడా అన్నిటికన్నా పైన ఉండేది శుద్ధ సత్వం అంటారన్నమాట. అంటే సత్వంలో కూడా అన్నిటికన్నా పైన ఉన్నది. ఇప్పుడు కొంతమంది మంచి పనులు చేయాలనుకుంటారు. హాస్పిటల్స్ కట్టించేది, స్కూల్స్ కట్టించేది అవన్నీ సత్వ గుణాల కింద వస్తుందన్నమాట. అవన్నీ కూడా మంచి కార్యాలు. కాకపోతే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే మంచి కార్యాలు చేసున్నా కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే ఇప్పుడు 3 లోకాలు అంటే ముల్లోకాలు అని చెప్తామంటే పైన మంచి అంటే పైన అప్పర్ ప్లానెటరీ సిస్టమ్, లోవర్ ప్లానెటరీ సిస్టమ్, మధ్యలో ఉన్నది మర్త్యలోకం అంటే మన అర్త్లీ ప్లానెట్ అన్నమాట. దీన్ని 3 లోకాలు అంటారు. మంచి పనులు ఎప్పుడైతే చేస్తామో అప్పర్ ప్లానెటరీ సిస్టమ్ లోని మనకి జన్మ దొరుకుతుంది అనమాట. అంటే బ్రహ్మలోకం వరకు, ఇంద్రలోకం వాటన్నిటిలో కూడా హెవెన్ లోని అంటే స్వర్గంలోని లేదంటే మిగతా ఉన్న పైన ఏవైతే అప్పర్ ప్లానెటరీ సిస్టమ్స్ ఉంటాయో వాటిలో మనకి జన్మ దొరకచ్చు. లేదు మనం పాపం చేసామంటే లోవర్ అంటే నిమ్న ఏదైతే ఉంటుందన్నమాట, అతల, వితల, సుతల, రసాతల, పాతాల అవన్నీ ఉంటాయో వాటిలోని మనకి దొరికే ఛాన్స్ ఉంటుందన్నమాట మన జన్మం. అయితే మనం పైనకెళ్ళినా, కిందకెళ్ళినా అక్కడ కర్మలు అనేది మనది అయిపోయి అంటే మన అక్కడ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంకి తిరిగి వస్తామంట. అంటే మనం మంచి పనులు చేసామంటే మనం స్వర్గానికి వెళ్ళొచ్చు. కాకపోతే స్వర్గంలోని మనం చేసిన కర్మలు అనేది ఒక బ్యాలెన్స్ షీట్ లాగా ఉంటుంది. ఆ బ్యాలెన్స్ షీట్ లోని ఎప్పుడైతే ఇప్పుడు మనం బ్యాలెన్స్ అనేది ఎప్పుడు చూస్తాం కదా, 2 ఇలాగ పెడతాం మనం. కూరగాయలు తీసుకునేటప్పుడు ఇటు ఆ వెయిట్ అనేది ఉంటుంది, ఇటు కూరగాయలు అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది కిందకి అయిపోతూ ఉంటుందో ఇది పైకెళ్తుందన్నమాట. అంటే మన కర్మలు, మన చేసిన కర్మ అనేది ఒక టైం పీరియడ్ వరకు ఉంటుంది. ఆ టైం పీరియడ్ అనేది ఎప్పుడైతే క్షీణిస్తూ వస్తుందో మళ్ళీ మర్త్యలోకం కంటే ఇది ఎలా అంటే ఒక జైంట్ వీల్ తిరిగినట్టు అనమాట. అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. దీంట్లో కూడా శుద్ధ సత్వం అనేది ఉంటుంది. శుద్ధ సత్వం అంటే మనం ఏదో కోరుకొని, ఏదో ఆశించి మనం చేయటం లేదనమాట. భగవంతుని ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలు అనేది చేస్తామో ఏదో కోరుకొని చేయమన్నమాట.
మనం కంప్లీట్ గా సవై మన కృష్ణ పదార విందం అంటే మన మన మనస్సంతా కూడా భగవంతుని యొక్క సేవలో నిమగ్నం ఎప్పుడైతే చేస్తామో మనం ఏదో ఒక కోరికతో చేయమన్నమాట. అంటే నేను ఇలా చేశానంటే భగవంతుడు నాకు ఇలా ఆశీర్వదిస్తాడు, ఇలా చేశానంటే నాకు ఇలాగ వస్తుంది, ఇది మంచి జరుగుతుంది అనేసి అదే అలా చేసామంటే అది బిజినెస్ అయిపోతుంది. కానీ అలా బిజినెస్ చేయకుండా మనం భగవంతునికి భక్తియుక్త సేవ చేసిన కంప్లీట్ గా ప్రీతితోని మనం చేస్తున్నాం అన్నమాట. ప్రీతితో చేసినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు తృప్తి చెందుతాడు. అప్పుడు మనం ఇందాక చెప్పుకుంటే భగవంతుడు ధామంకి వెళ్తాం అనమాట. మనం ఆ శుద్ధ సత్వ అనేది జరిగినప్పుడు భగవంతుని యొక్క ధామం వెళ్తాం. సో ఒక్కొక్క సత్వ గుణం, రజో గుణం, తమో గుణం వాటన్నిటికీ మనం తినే ఆహారం బట్టి, మన అలవాట్లు బట్టి అవన్నీ కూడా మనకి ఆ గుణాలకి అధీనంగా వస్తాం. కానీ శుద్ధ సత్వం అనేది కంప్లీట్ భగవంతుడే నాకు కంప్లీట్ శరణం, అతను మించి నాకు ఇంకొకళ్ళు లేరు, అతనే నాకు కేవలం భగవంతుడే నాకు కంప్లీట్ గా నేను శరణాగతి పొందుతున్నాను అనుకుంటా ఉంటే మనం ఒకవేళ చాలా అధమమైన పరిస్థితిలో ఉన్నా కానీ భగవంతుడు మనల్ని పైకి లాగుతాడనమాట. ఇప్పుడు విభీషణుడు మీరు చూసారంటే అతను ఎక్కడున్నాడు? విభీషణుడు రావణాసురుడి దగ్గర ఉన్నాడు. రావణాసురుడు, కుంభకర్ణుడు వాళ్ళంతా అసురులు. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడికి చెడు చేయాలనుకున్నారు. కానీ అతను ఎప్పుడు కూడా రామనామం తీసుకున్న వల్ల అతనికి ఎక్కడ దొరికిందంటే శరణం, రాముడు ఒక పాద పద్మాల దగ్గర అతనికి శరణం దొరికింది. అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రహ్లాదుని చూసారంటే అతను హిరణ్యకశ్యపు వాళ్ళ దీంట్లో పుట్టారు, డైనాసిటీలో పుట్టారు. సో ఇలా బాధ పెట్టారని తెలుసు. కానీ ప్రహ్లాదుడు భక్తి చేసిన వల్ల అతను వాళ్ళ మదర్ కయాదు కడుపులో ఉన్నప్పుడే అతనికి ఏంటంటే ఇవన్నీ అంటలేదన్నమాట. అతను శుద్ధ సత్వాలోకి వచ్చారు. శుద్ధ సత్వం వచ్చిన వలన భగవంతుడే కంప్లీట్ గా శరణం మనకి. అతను ఎక్కడ చూసినా భగవంతుని చూడగలుగుతాడు. హిరణ్యకశిపుడు అవుతాడు. ఈ స్తంభంలో చూడగలుగుతా అంటే అక్కడ కూడా చూడగలుగుతాను అనమాట. అంటే ఆయన ఎక్కడైనా అతనికి భగవంతుడే కనిపిస్తారు. అది మనకి శుద్ధ సత్వ అనే స్టేజ్ కి మనం చేరగలిచామంటే అటువంటి క్వాలిటీస్ అనేది మనలోకి వస్తాయి. ఓకేనా ప్రభుజీ? థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాగరాజ్ ప్రభుజీ, మీరు సత్వగుణంలోనే ఉన్నారు ప్రభుజీ. మీరు దైవ మార్గంలో మాతాజీ చెప్తున్న ఈ సత్సంగానికి మీరు వచ్చారు అంటేనే మీరు సత్వగుణంలో ఉన్నట్టు అన్నమాట. అంటే ఏంటంటే అసురులు, దేవతలు ఉంటారు. దేవతలకేమో సత్వగుణం అనేది ఎక్కువగా ఉంటుంది. అసురులేమో తమో గుణం, రజోగుణం మిక్స్డ్ గా ఉంటారు. అసురాలు అసు అంటే ఏమిటి అంటే ఇన్స్టెంట్, అప్పటికప్పుడే రా అంటే రమ్మించటం, సంతోషించాలి అనుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళాలి అనిపించింది అనుకోండి, వెళ్ళిపోతారు అంతే. ఆ కోరికను తీర్చుకోవటానికి అప్పటికప్పుడు సంతోషపడటం కోసం వాళ్ళు ఆ కోరికను తీర్చుకోవడం కోసం చేసే పనులు చేసే వాళ్ళని అసురులు అంటారు. సత్వగుణ ప్రధానులు ఏంటి అంటే ఆ పని చేస్తే నాకు ఏమొస్తుంది, ఎండ్ రిజల్ట్, చివరికి ఏం ఫలితం వస్తుందని ఆలోచిస్తారు. అంతేకాదు వాళ్ళు కోరిక భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకొని ఆధ్యాత్మికమైన విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. ఆధ్యాత్మికమైన విషయాలంటే ఏమని చెప్పాం మొన్న? ఆత్మ జ్ఞానం గురించి. ఆత్మకి భగవంతుడి యొక్క సేవ చేస్తేనే ఇష్టం అవుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ కూడా మీరు చెప్పారు, మీరు ట్రబుల్ ఇచ్చినా కూడా మీరు కారులో కూర్చొని ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు సత్సంగం చెప్తున్నారు వినాలి అనే ఉద్దేశంతో మీరు అప్పటికప్పుడు చక్కగా మీరు వేరే మీ చేతిలో ఫోన్ ఉంది, ప్రపంచంలో ఏదైనా చూడొచ్చు, మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోవడం కోసం. కానీ మీకు అది అందులో ఆసక్తి అనేది కలగట్లేదు. ఆ భౌతిక విషయాల పట్ల మీకు ఆసక్తి అనేది కలగట్లేదు. మీరు ఈ భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఈ సత్వగుణం అంటే ఏంటో తెలుసుకోవాలి, రజోగుణం అంటే ఏంటో తెలుసుకోవాలి, వీటి మీద మీకు కోరిక ఆసక్తి అనేది ఉంది కదా, అదే సత్వగుణం అన్నమాట. దాన్ని ఎల్లప్పుడూ నిలుపుకుంటూ ఉండాలన్నమాట. అర్థమైందా ప్రభుజీ? తెలిసిందా? ఖండితంగా అర్థమైంది. నైస్, డోంట్ వరీ. మీరు సత్వగుణంలోనే ఉన్నారు. హౌ దట్ వి వాంట్ టు కనెక్ట్ టు ద సొసైటీ అనేది గురించి నేను మళ్ళా మాట్లాడతాను. ఏంటంటే చాలు. సరే, ఓకే ఓకే, సంతోషం. ఓకే, సరే సరే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే, అయితే ఎవరికి ఏం ప్రశ్న లేకపోతే ఈ రోజు కార్యక్రమాన్ని ఇద్దరితో ముగించేద్దాం. దయచేసి భక్తులందరూ కూడా రేపు
ఏకాదశిని పాటించండి, వైకుంఠ దార దర్శనం చేసుకోండి. మనమే కాదు, ముక్కోటి దేవతలు కూడా భగవంతుడిని చూడటానికి వైకుంఠం వెళ్తారట. జయ విజయులు వాళ్ళందరినీ కూడా, ముక్కోటి దేవతలందరినీ కూడా